భక్తి కలిగిన మా ప్రియ పరమ తండ్రి, ఉదయకాలంలో కృతజ్ఞతలు, స్తోత్రాలు, మహిమగంతా ప్రభావం మీరు చెల్లించుకుంటున్నాం. చదవబడిన వాక్యం దీవించండి. ఇంతవరకు కొన్ని సాక్ష్యాల ద్వారా, కొన్ని ఆరాధనల ద్వారా, కొన్ని ప్రతిష్టల ద్వారా ఈ కార్యమంతా క్రమముగా మర్యాదగా జరిగించినందుకు స్తోత్రాలు. సంఘ పెద్దలు మీరు ఆస్వాదించండి. సంఘములో పాడిన వారిని, దాని వాద్యాలు వంచిన వారిని, సహకరించే వారిని, దేవ సంఘ పరిచయకులందరినీ కూడా జ్ఞాపం చేసుకోండి ప్రభువా. మేమందరం నీ కుమారులు కుమార్తెలమై ఉన్నాం. మేమందరం నువ్వు మేపి గొర్రెలమై ఉన్నాం. నీవే మా ప్రధాన కాపరవై ఉన్నావు. నీవే మా శిరస్సువై ఉన్నావు. నీవే మా యజమానివై ఉన్నావు ప్రభువా. మా ఆత్మల కాపరి నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలపు ఆరాధన మీ కృపాసనకు అప్పగించుకుంటున్నాం ప్రభువా. మాతో మీరు ఉండండి దేవా, నడిపించండి దేవా. ఎక్కడిద్దరు ముగ్గురు నీ నామములు కూడి ఏకీభించి ప్రార్థిస్తారో అక్కడ ఉందునని చెప్పారు ప్రభువా. మీరు చెప్పిన మాట భూమి ఆకాశం గతించిపోయినను అవి గతించవని నమ్ముతున్నాం. మీరు మాతో ఉన్నారనియు, రోగులను బాగు చేస్తారనియు, ఆత్మలను పోషిస్తారనియు, మరియు వాక్యం చేత బలపరుస్తారనియు అప్పగించుకుంటూ నన్ను నీకు సమర్పించుకుంటూ దేవా సహాయం చేయమని, మాట్లాడుకు శక్తినిమ్మని, గ్రహించిన పరిశుద్ధాత్మ దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాను. ఆమె. దయచేసుకొచ్చిన పేర కూడా వచ్చిన పిల్లలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలములో రెండవ రాకడ యొక్క క్రమము గురించి మనం మాట్లాడుకోబోతున్నామండి. రెండవ రాకడ యొక్క క్రమము. ప్రైజ్ గాడ్. దేవుని నామమున మహిమ కలుగునుగాక. ఎందుకు రెండవ రాకడ క్రమం అంటే, దేవుడు మొట్టమొదట క్రమాన్ని కలిగి ఉన్నాడు. ఆయన ఏం చేసినా క్రమం కలిగిన దేవుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగాక. మన దేవుడు క్రమం లేనివాడు కాదు, కానీ క్రమాన్ని కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. ఆయన చేయటానికి క్రమమైన దేవుడు. ఉపదేశించడానికి ఆయన ఒక ఉపదేశ క్రమాన్ని కూడా ఏర్పరిచాడు. బోధించడానికి సేవకుల్ని, వినుటకు సంఘమును, మర్మమును బయలుపరచడానికి దేవుడు తన యొక్క ప్రవక్తని కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. ఆయన ఒక క్రమాన్ని పట్టుకున్నాడంటే దేవుడు క్రమాన్ని కలిగి ఉంటాడండి. చూడండి, ఆయన సృష్టిలో ఒక క్రమం ఉందన్నమాట. సూర్యుడు తూర్పున ఉదయించాలి, అంతే. అది అస్తమన, అది పడమటన అస్తమించబడాలి. దేవుడు దాన్ని క్రమంలో ఉంచాడండి. ఏనాడు అది క్రమం తప్పి ప్రవర్తించలే. అలాగే సముద్రానికి దేవుడు పొంగి పైకి రాకున్నట్లు ఇసుక తెప్పని సరిహద్దుగా దేవుడు నియమించాడు అండి. అలాగే ఆకాశమందు కక్షలు ఉన్నాయి కదా, ఆకాశం గ్రహాలు ఉన్నాయి కదా, నక్షత్రములు, వాటి స్థలంలో దేవుడు చక్కగా అమర్చాడు. దేవుడు క్రమముగా అమర్చాడు. అలాగే మన బాడీలో కూడా ఈ పార్ట్స్ ఏమైతే ఉన్నాయో, కిడ్నీ, హార్ట్, లివరు, ఏవైతే ఒగేరు ఉన్నాయో, ఇవన్నీ దేవుడు క్రమముగా పేర్చాడండి. ప్రైజ్ గాడ్. అలాగే ఇల్లు కట్టేటప్పుడు మేస్త్రి ఇటుకలను ఏ విధంగా క్రమంగా పెరుస్తాడో, క్రమముగా ఒకదానొకటి చక్క అమరుస్తాడో, అదే విధముగా దేవుడు కూడా క్రమాన్ని కలిగి ఉన్నాడు. చూడండి, చేప అనేది నీరుకి ఎదురు ఈతాలని దేవుడు క్రమం పెట్టాడండి. అది అన్నడు ప్రవాహం నుంచి రాదు, కానీ ప్రవాహానికి ఎదురు ఈదుతుంది అన్నమాట. అది క్రమం, ఒక నియమం అంటారు, క్రమం అంటారన్నమాట. అలాగే దేవుడు ఆజ్ఞల్ని ఒక క్రమంగా పెట్టాడు. ఆజ్ఞల్ని పాటించడానికి జల్ని క్రమంగా పెట్టాడు. ఆజ్ఞలు మీరినప్పుడు ఏం చేయాలో ఆ క్రమం పెట్టాడు. దేవుడు పాత నిబంధనలో చట్టాలు కలిగి ఉన్నాడు, విధులు కలిగి ఉన్నాడు, ఇంకా క్రమాల్ని కలిగి ఉన్నాడు. దేవుడు ఏ క్రమాన్ని కలిగి ఉన్నాడో ఆ క్రమాన్ని దేవుడు పాటిస్తాడండి. ఉదాహరణకి బయట ఒక బైక్ మీద ముగ్గురు ఎక్కకూడదని చట్టం చెప్తుంది. ఎవరు చెప్తారు? కానీ పోలీసులు ఎక్కుతారు. వాళ్ళ చట్టానికి క్రమాన్ని ఏం చేస్తారు? వాళ్ళు ఉల్లంఘిస్తారు. లాయర్లు ఉన్నారు, వాళ్ళు న్యాయాన్ని అక్రమంగా మార్చి మాట్లాడేవారు ఉన్నారు. డిపార్ట్మెంట్ పోలీస్ ఏదైతే ఉందో రక్షకుడిగా ఉంటారు, చాలామంది భక్షకులుగా మారిపోయారు. ఏమండి? క్రమము తప్పిపోయారు. అలాగే సిగ్నల్ ఉంటాయి కదా, టోటల్గా మనకు సిగ్నల్ ఉంటాయి కదా, మొత్తం సిగ్నల్ ఎన్ని ఉంటాయండి? నేను చెప్పింది కరెక్టే.
మీరు అన్నది కరెక్ట్. ఎన్ని ఉంటాయి సిగ్నల్ కలర్స్ ఎన్ని ఉంటాయని చెప్పిన మీకు అర్థమైపోవాలి. 2 ఉంటాయా? ఏమేమి కలర్స్ ఉంటాయి? రెడ్, తర్వాత ఎల్లో, తర్వాత గ్రీను. రెడ్ అంటే ఏం చేయాలి? ఆగాలి. వెళ్తే ఏమవుతుంది? రెడ్ అయిపోద్ది. ఆరెంజ్ అంటే ఏంటి? బీ రెడీ, సిద్ధంగా ఉండని చూపిస్తున్నాను అనమాట. గ్రీన్ అంటే నేను ఎలా ఆగిపోతే ఆయన కూడా వచ్చి గుద్దేస్తాడు. అంటే ఇవన్నీ క్రమంగా ఉన్నాయా? సో మీరు వెళ్తున్నప్పుడు ఏమవుతుంది? ఒక ఆరెంజ్ లైట్ వెలుగుతుంది అన్నమాట, బీ రెడీ. తర్వాత ఒక రెడ్ లైట్ వెలుగుతుంది, ఆగిపోవాలి. తర్వాత గ్రీన్ లైట్ వెలుగుతుంది, అప్పుడు ఏం చేయాలి జనాలు? వాళ్ళు ఆ క్రమం కనుక తప్పిందా మొత్తం అంతా ఎలాగది గందరగోళం అయిపోద్ది అనమాట. అలాగనే కుడి నుంచి ఎడమ నుంచి వెళ్ళే క్రమం ఉంది లోకములో. వెళ్ళేటప్పుడు ఎడమ నుంచి వెళ్ళాలి, వచ్చేటప్పుడు కుడి వస్తూ ఉండమాట. ఇలా లెఫ్ట్ అండ్ రైట్ వస్తుంది. ప్రతిదానికి ఒక క్రమం ఉంటుంది అన్నమాట. క్రమం వింటున్నారా? ప్రతిదానికి ఒక క్రమం ఉంది. సృష్టికి క్రమం ఉంది. పక్షి ఎప్పుడు రెక్కల మీద ఎగురుతున్నది క్రమం ఉంది. అలాగే దేవుడు బైబిల్లో కూడా చాలా క్రమాలు పెట్టి ఉన్నాడు. ఆయన ఏదైతే పాత నియమంలో సున్నతి అని క్రమం పెట్టాడో కొత్త నియమంలో వచ్చేసరికి యేసుక్రీస్తు తన జీవితంలో నెరవేర్చాడు దాన్ని. అలాగే పాత నియమంలో ఏ విధంగా అయితే గొర్రెను వధించడం ద్వారా పాప క్షమాపణ అని పెట్టాడో కొత్త నియమంలో దాన్ని క్రీస్తులో నెరవేర్చడం జరిగిందండి. అంటే దేవుడు నియమములను కలిగి ఉన్నాడు, క్రమం కలిగి ఉన్నాడు, విధులు కలిగి ఉన్నాడు. అలాగే రాకడి విషయంలో కూడా దేవుడు క్రమాన్ని కలిగి ఉన్నాడండి. దేవునికి మహిమ కలుగాక. ప్రైజ్ గాడ్. ఇక్కడ చూడండి, చాలామంది రాకడా అంటున్నప్పుడు ఇంకా రావట్లేదని చెప్పి జనులు ఒక ప్రశ్న వేస్తూ ఉంటారు మనకి. ఎప్పటి నుంచి? నా చిన్నప్పటి నుంచి యేసుప్రభు రాకడా అంటున్నారండి. మా తాత ముత్తాత గారి నుంచి వింటున్నాం, నా జనరేషన్ అయిపోయింది, నా తర్వాత పిల్లల తర్వాత జనరేషన్ వచ్చేస్తుంది. మీ రాకడ గురించిన వాగ్దానము ఏమాయను అని అడుగుతారట. అలా అడుగుతారని జనులు చివరి దినాలు అంత్య దినములలో ప్రభు యొక్క రాకడ గురించి ఏమాయను, వాగ్దానం ఏమాయను, ఎప్పుడు ఉన్నట్టే ఉంది కదా, ఆరంభం నుంచి ఉన్నట్టే ఉంది కదా అని చెప్పుకుంటారటండి. అలా చెప్పుకుంటారని ముందే దేవుడు పేతురు ద్వారా రాయించిన మాట చూడండి. 2 పేతురు 3:1 ప్రియులారా, ఈ 2వ పత్రిక మీకు ఇప్పుడు రాయించున్నాను. పరిశుద్ధ ప్రవక్తల చేత. ఎవరి చేత అండి? ఈ మాటలు పలికించింది ఎవరి చేత? రాకడ గురించిన సంఘటనలన్నీ కూడా పరిశుద్ధ ప్రవక్తల ద్వారా రాయబడిన మాటలు. గ్లోరీ టు గాడ్. దేవునికి మహిమ కలుగాక. చూడండి, పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన మాటలను ప్రభువైన రక్షకుడు మీ అపోస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపం చేసుకునవలెను. విషయమును మీకు జ్ఞాపం చేసి నిర్మలమైన మీ మనస్సాక్షులను రేపుచున్నాను. అంత్య దినములలో. ఏ దినాలండి ఇవి? అంటే పేతురు అంత్య దినాల్లో జనులు ఏం చెప్పుకుంటారో, అంత్య దినాల్లో జనులు ఏమంటారో, దేవుని రాకడ గురించిన వాగ్దానం గురించి ఎలా మాట్లాడతారని దాన్ని ముందే రాసేసాడండి. అవి మన దినాలు. దేవునికి మహిమ కలుగాక, దేవునికి స్తోత్రం కలుగాక. చూడండి, అంత్య దినములలో అపహాసకులు. ఎవరండి వీళ్ళు? అపహాసకులు మాత్రమే యేసుక్రీస్తు రాకడ కోసము అపహాసంగా మాట్లాడతారంటండి. కానీ దేవుని ఎరిగిన వాడు, తిరిగి జన్మించిన వాడు, ఆయనకు అర్థమవుతుంది ఆయన దృష్టికి దినములు ఎలాగున్నావో, నా దృష్టికి దినములు ఎలాగున్నావో, ఆయన రాకడ గురించిన వాగ్దానం ఎలాగుంటుందో, ఆయన ఎందుకు ఆలోచన చేస్తున్నాడు అనేది ఒక తిరిగి జన్మించిన క్రైస్తవుడికి మాత్రం అర్థమవుతుందండి. దేవుడికి మహిమ కలుగాక. చదువుదాం. అంత్య దినములలో అపహాసకులు అపహాసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనొచ్చు. వారు వంకరగాను, మరి వారు స్వకీయ దురాశ చెప్పులు నడుచుచు వంకరగా ఉంటూ కూడా వాళ్ళు అనేది ఏంటంటే, చూడండి అక్కడ ఏముంది? ఆయన రాకడ గురించిన వాగ్దానము ఏమాయను. జనుల్లో ఒక ప్రశ్న అన్నమాట. అయ్యా, ఎప్పటి నుంచో, నా చిన్నప్పటి నుంచి వింటున్నాను ఏంటంటే రాకడా అంటున్నారు కదా, ఇదిగో నేను ముసలోని అయిపోయాను, ఇదిగో నేను పెద్దోడిని అయిపోయాను, రాకడ ఏమైంది అని ఒకడు అడుగుతాడట. అడిగేవాడు ఎవడు తెలుసా? అపహాసకుడు. అడిగేవాడు ఎవడు తెలుసా? స్వకీయ దురాశలు చెప్పున నడుచుకునేవాడు అడుగుతాడట. చదువుదాం. ఆయన రాకడ గురించిన వాగ్దానము. ఏమండి, ఉన్నారా? ఇక్కడే ఉన్నారా? వింటున్నారా?
ఏమండి వెనక్కున్న వాళ్ళు చదవండి. ఏమాయను, పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభం ఉన్నట్టే నిలిచి ఉన్నదే. అంటే ఎప్పటి నుంచో పూర్వకాలం నుంచి పితరులు ఉన్నట్టుగా నుంచి అలాగే ఉంది కదా అని అడిగే ఉన్నారట. మొదట ఎవరు తెలుసుకోవాలి? మీరు రక్షించబడిన వారు తెలుసుకోవాలి. యేసుక్రీస్తుని రక్షణగా ప్రభుగా స్వీకరించి ఆరాధనకు వచ్చే క్రైస్తవులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, జనులు ఇలా అనుకుంటారని మొదట మీకే ముందు తెలియాలంటండి. అంటే లేదు అన్నారని చెప్పి కంగారు పడిపోయి నువ్వు కలవరపడకుండా నీకు ఒక వాగ్దానం ఏంటంటే, చదవండి అక్కడ ఏమన్నాడు, అక్కడ పితరులు నిద్రించి మొదలుకొని సమస్తము సృష్టారంటే నిలిచి ఉన్నదని చెప్పుదురని మొదట మీరు వారు అలా అంటారని వారు అనకముందే నీకు తెలిసిపోవాలి. వారు అట్లా అంటారనేది ముందే చెప్పేశాడు పేతురు గారు. సో వారు అన్నప్పుడు నీ కలవరం లేకుండా ఎదురు చూడాలి. మొదటి మీరు తెలుసుకునే వాళ్ళను ఏలనగా పూర్వము నుండి ఆకాశముండుననియు నీళ్ళలో నుండి నీళ్ళ వల్ల సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వల్ల. ఇక్కడ ఇది 6వ వచనం చూస్తే పూర్వము నుండి ఆకాశం ఉంది, అది అలాగే ఉంది, గతించలేదు. భూమి ఆకాశం గతించబడిన నా మాటలు గతించమని చెప్పాడు, అవి అలాగే ఉంది. ఆకాశం అలాగే ఉన్నాయి. తర్వాత నీళ్లలో నుండి నీళ్ళ వల్ల సమకూర్చబడిన భూమి, గుర్తుపెట్టుకోండి ఏమంటున్నాడు, నీళ్లలో ఉన్న భూమిని నీళ్ళ వలన సమకూర్చబడిన భూమి అంటండి. ఇది ఎప్పుడు? సృష్టి ఆరంభమున నీళ్లతో కప్పబడినప్పుడు, దేవుడు మాట్లాడుతున్నప్పుడు, నీళ్ళన్నీ ఒక చోట నదులుగాను నీళ్ళన్నీ వేరుగా మారినప్పుడు, పాయలుగా మారినప్పుడు ఆరిన నేల కనిపించినది. ఇక్కడ చూడండి ఏముందో, నీళ్ళలో నుండి నీళ్ళ వలన సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వల్ల కలిగినని. ఈ ఆరిన భూమి అనేది దేవుని వాక్యం వల్ల కలిగిందంటండి. దేవుని మహిమ కలిగాక. ఈ ఆరిన ఈ భూమి అనేది దేవుని వాక్యం వల్ల కలిగింది. ఏమని అన్నాడైనా? ఆరిన నేల కలుగునుగాక అన్నాడండి. అప్పుడు ఏంది? డ్రై ల్యాండ్ వచ్చింది అని బయటికి. నీళ్లతో కప్పబడినది ఇదంతా కూడా నీళ్ళన్నీ విభజించబడి నదులుగా, సముద్రములుగా, పాయలుగా చేర్చబడి ఒక ఆరిన నేల కనిపించిందండి. దేవుడికి మహిమ కలుగాక. చూడండి పేతురు ఏమంటున్నాడు, నీళ్ళలో నుండి నీళ్ళ వలన సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగిననియు. చూడ, ఇప్పుడు మనం కూర్చున్న ఈ భూమి దేవుని వాక్యం వల్ల కలిగిందంటే. ఆది యందు వాక్యమును, వాక్యము దేవుని వద్దనును, ఆ వాక్యమే దేవుడేవునను. ఆ వాక్యం ఏం చేసింది? ఇవన్నీ పలికిందండి. లెట్ దెర్ బి లైట్ అని పలికింది. వెలుగు కలుగును గాక అని చెప్పింది, వెలుగు వచ్చిందండి. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు పేతురు చూద్దాం. భూమి దేవుని వాక్యం వల్ల కలిగిననియు వారు బుద్ధిపూర్వకముగా మరుతురు. ఆ పైన ఉన్న ఆకాశం కానీ కింద ఉన్న ఆరి నేల కానీ దేవుని వాక్యం వల్ల కలిగినది అనే విషయము ఎవరండి? బుద్ధిపూర్వకంగా జల్లు ఏం చేస్తారట? మర్చిపోతారట. కానీ మనం మర్చిపోకూడదు. ఈ మనం కూర్చున్న నడిచిన ఈ భూమి అనేది నీళ్ళ వలన వేరు చేయబడిన భూమి. దేవుడు దాన్ని పలికితే భూమిగా వచ్చిన సంగతి మనం మర్చిపోకూడదట. అయితే బుద్ధిపూర్వకముగా మరుతురు. ఆ నీళ్ళ వలన అప్పుడున్న లోకము. పేతురు చూడండి ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆరంభం నుంచి సృష్టి చెప్పుకుంటూ వచ్చి నోవహు దినాల్లో జరిగిన సంఘటన కూడా జ్ఞాపకం చేస్తున్నాడండి. ఎక్కడ చూస్తున్నాడంటే, ఆ నీళ్ళ వలన అప్పుడున్న లోకము నీటి వరదల్లో మునిగి నశించెను. 6వ వచనం మీరు పాయింట్అవుట్ చేసుకోండి. అప్పుడున్న లోకమును అని మీన్స్ అప్పుడున్నటువంటి ఈ భూమిని దేవుడు ఏం చేశాడు? జలప్రయమనే ఆ నీళ్ళ చేత దీన్ని ఏం చేశాడు? నాశనము చేసేసాడండి. అది కూడా దేవుని వాక్యం వల్ల కలిగింది. ఏ వాక్యం వల్ల అయితే భూమి బయటకు వచ్చిందో అదే భూమిని నీళ్లతో ముంచిన వాడు కూడా అదే వాక్యమై ఉన్నది. నీళ్లలోంచి బయటకు వచ్చిన వాక్యము ద్వారా, సరిగా వినండి, వాక్యము ద్వారా నీళ్ళలోంచి బయటకు వచ్చింది భూమి. తర్వాత నోహు దినాల్లో మళ్ళీ అదే వాక్యము ద్వారా ఆ భూమి నీళ్లతో కడగబడింది, నీళ్లతో బాప్తిసం ఇవ్వబడింది, ముంచబడింది. దేవునికి మహిమ కలుగాక. ఆ నీళ్ళ వలన అప్పుడున్న లోకం నీటి వరదల చేత నశించాను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనము జరుగు దినము వరకు
అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యం వలన భద్రము చేయబడి ఉన్నది అన్నాడు. అంటే ఒకప్పుడు ఈ భూమి నీళ్లతో నుంచి బయటకు వచ్చింది, నోహు దినాల్లో నీళ్లతో నాశనము చేయబడింది. ఇప్పుడు ఇదే భూమి అగ్ని కొరకు ఎదురు చూస్తుంది అన్నాడండి. ఏది? మనం కూర్చున్న ఈ భూమే, మనం రోజు నిలబడి నడుస్తున్న ఈ భూమే ఒకప్పుడు నీళ్లతో ఏమైంది? కడగబడింది, ముంచబడింది, లేక పూర్తిగా నాశనం చేయబడింది. అయితే ఇదే భూమిని వల్ల దేవుడట అగ్నితో దీన్ని బాప్తిసం ఇవ్వబోతాడట అండి. అప్పుడు తప్పించకుండా ఎక్కడికి వెళ్ళాలి? వధు మధ్యాకాశానికి చేరుకోవాలి. దేవునికి మహిమ కలుగాక. అగ్ని వర్షం భూమి అంతా పడుతున్నప్పుడు మీరు ఎక్కడ ఉంటారు? అవును, నేను ఎక్కడ ఉంటాను? ఇక్కడే ఉంటాను. ఇక్కడే ఉంటే కాలిపోతాం. ఇక్కడ ఉండటానికి దేవుడు తీసుకొచ్చింది నేను నన్ను. ఇక్కడి నుంచి యాక్చువల్లీ నోహు దినాల్లో నీళ్ళు వచ్చి జలప్రయాణం చేత నీళ్లతో మొత్తం భూమి అంతా నాశనం అవుతున్నప్పుడు దాన్ని తప్పించుకునేది ఎవరంటే ఓడలో ఉన్నవారు తప్పించుకున్నారు. అలాగనే ఈ అగ్ని వర్షం ప్రపంచమంతా భూమి మీద పడుతుందా లేదా అనడానికి పాత నిబంధనలో ఒక సాక్ష్యం ఉందన్నమాట. ఏంటండి? ఎక్కడ పడింది? సొదొమ మరియు గొమొర్రా 2 పట్టణాలు అన్నమాట, జంట నగరాలు. సికింద్రాబాద్, హైదరాబాద్ లాగా జంట నగరాలు అన్నమాట అండి. జంట నగరాలు, సొదొమ వేరు, గొమొర్రా వేరు, 2 దగ్గర పట్టణాలు అన్నమాట. ఆ రెండు దేశాల మీద అగ్ని గంధకాలు పడ్డాయి. అదొక సూచన మాత్రమే. ఆ అగ్ని గంధకాలు పడినప్పుడు ఇప్పటికీ ఆ 2 దేశాలు, ఆ సొదొమ గొమొర్రాల్లో ఒక పచ్చని మొక్క లేదండి. ఎటు చూసినా బూడిదన్నమాట. మనుషు సంచారం నివసించడానికి ఏది పనికి రాకుండా పోయింది. కనీసం జంతువులు కూడా అక్కడ నివాసం చేయలేవు. ఎందుకంటే అంతగా అది పూర్తిగా బూడిదైపోయింది అనమాట. అంటే అక్కడ మనుషుడు నివసించలేడు. ఎందుకంటే నీళ్ళు లేవు, చెట్లు లేవు, సారవంతమైన భూమి లేదు, అక్కడ మొత్తం కలిపోయింది. ఇప్పటికీ అలాగే ఉంది. అది జస్ట్ ప్రపంచానికి ఒక సూచన. రాబోయే దినాల్లో దేవుడు మొత్తం భూమిని అంతటి అగ్ని వర్షంతో గంధకంతో కురిపించినప్పుడు ఏమవుతుందంటే ఈ భూమిని పవిత్రపరచబడి అగ్ని బాప్ష్యం చేత సరిచేయబడి ఒక కొత్త భూమిగా మార్చబడుతున్నదండి. దేవునికి మహిమ కలుగాక. చూడండి, అప్పుడే అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినం వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినవై అదే వాక్యం వలన భద్ర చేయబడి ఉన్నవి. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకండి అంటాడు పేతురు గారు. ఏమన్నారు? ప్రియులారా, సంగతి మర్చిపోకండి. ఎలా అనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరం వలెను. 1000 సంవత్సరంలో ఒక దినం వలె ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు. కానీ ఎవరో నశించుకోవడం ఇష్టం లేక ఆయన ఏం చేస్తున్నాడు? కొంత ఆలస్యం అనగా ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు అంటాడు. ఇది రాకడ గురించిన సమాచారం. కానీ ఖచ్చితంగా ఆయన వస్తాడు. ఆలస్యమేనా? వస్తాడు. వస్తానన్నవాడు తప్పకుండా వస్తాడు. పుడతారు అని ప్రవక్తలు చెప్పారు, ఆయన పుట్టాడు. ఆయన చనిపోతాడు, అన్యాయం తీర్పు పొందుతాడు, వధువు ఆ యొక్క గొర్రెపిల్ల వధించబడతాడని ప్రవక్తలు చెప్పారు. అలాగే ఆయన 3వ దినం లెగిస్తాడని ప్రవక్తలు చెప్పారు. తిరిగి ఆయన వస్తాడని ప్రవక్తలు చెబుతున్నారు. ఖచ్చితంగా జరిగిద్ది. ఆయన రావటం మాత్రం ఖాయమే. ఇక్కడ విషయం ఏంటంటే రాకడ గురించిన విషయాలు ఆయన అడిగిన సందర్భం ఉంది. మత్తయి సువార్త 24వ అధ్యాయంకి వచ్చేద్దాం. యేసుక్రీస్తు భూమి మీద శరీరధారిగా ఉన్న దినాల్లో యేసు దేవాలయం నుండి బయలుదేరి వెలుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడాలు ఆయనకు చూపించిరి. ఇప్పుడు యేసుక్రీస్తుకు చూపిస్తున్న దేవాలయము గురించి మాట మీకు చెప్పాలి. అది ఎక్కడ కట్టబడింది అంటే మొదట అది దావీదు కాలంలో, సొలొమోను కాలంలో కట్టబడిన మందిరం అండి. అది ఎక్కడైతే యాకోబు నూనె పోసి రాయి నిలబెట్టి దేవుని మందిరం అని చెప్పాడో ఆ బేతేలు అనే స్థలములోనే మందిరం అనేది కట్టబడింది. నాతో ఉన్నారా?
నిజంగా జనులు ఆరాధిస్తూ ఉన్నారు, ఆరాధన జరుగుతూ ఉన్నాయి. సొలొమోను మందిరం కట్టి ముగించాడు. అయ్యా భూమి ఆకాశం వింటున్నారా? భూమి ఆకాశములు నీకు పట్టవయ్యా. అలాంటి నేను కట్టిన ఈ చిన్న మందిరం ఏ పాటిది? అయితే ఇక్కడికి వచ్చి ఎవరైతే నీ వైపు చూసి లేక ఆ గోడ వైపు లేక ఆ యెరూషలేములో ఉన్న మందిరం వైపు చూసి చేతులెత్తి ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన అయితే విను ప్రభు అని అడిగాడండి. ఆ కారణం బట్టే తిమింగలంలో ఉన్నటువంటి ఎవరు యోనా తిమింగలంలో ఉన్న యోనా యెరూషలేము వైపు చేతులెత్తి ప్రార్థన చేశాడట. ఎలా తెలిసింది మరి ఆయనకి? ఎలా తెలిసింది? తిమింగలం ఉంటే ఇప్పుడు చీకటి గదిలో వేస్తే నీకు తూర్పేట కనిపిస్తుంది, పడమటి కనిపిస్తుంది, అసలు ఈస్ట్ వెస్ట్ నార్త్ అని ఎలా కనిపిస్తుంది? బయటకు వస్తే సాధారణంగా మనకు కనబడాలంటే ఈస్ట్ వెస్ట్ ఏం చేయాలి? చిన్నప్పుడు ఏం చెప్పారు? సూర్యుని గదిలో నిలబడి చేతులు నిలబడితే ముందు కనిపించేది తూర్పు, వెనక కనిపించేది పడమట, కుడివైపు వస్తే నార్తా. పశ్చిమ గోదావరి జిల్లా ఏమంటున్నారు? కుడివైపు చూస్తే సౌత్ కనిపిస్తుంది అంటే దక్షిణం, ఎడవైపు చూస్తే మాట్లాడేంటి? నేను చెప్పలేదు మీకు చిన్నప్పుడు. ఎవరున్నావు స్కూల్కి వెళ్ళినప్పుడు చెప్పలేదా? మనకు చెప్పారు. ఏమండి నీకు తూర్పు పడమర ఉత్తర దక్షిణ అంటే ఎలా తెలుసుకోవాలట? పొద్దున్న లేచి ఆ సూర్యుడికి నిలబడి ఇదిగో తూర్పు, నీ వెనక్కున్నదేంటి పడమట, ఈ కుడివైపు ఉన్నదేంటి మళ్ళీ ముందుకు వచ్చారు. మళ్ళీ మాట్లాడండి, చెప్పండి. ఇక్కడ మాట్లాడరు మీరు, బయట మాత్రం మాట్లాడతారు, అక్కడ మాత్రం రంకులు వేస్తారు. ఇది చెప్పారు. అలాగే తిమింగలో ఉన్న వ్యక్తికి ఆ చేప గర్భంలో ఉన్న వ్యక్తికి ఎలా తెలుస్తుందండి? కానీ దేవునికి ఆత్మ చేత నడిపించబడి యెరూషలేము తిరిగి ప్రార్థన చేశాడట అండి. అతను యెరూషలేము ఇటు ఉందని ఎవరు చెప్తున్నారు? ఆయనకి 6 సెన్స్ అతనిలో ఉన్నటువంటి ఒక అంతరాత్మ బోధించుచున్నది. అందుకే దేవుడు ఆకాశం అంతా ప్రార్థన విన్నాడండి. అంతేకాదు మహాభయంకర సమయంలో మహాబబులోన్లో మరి వాళ్ళందరూ బంధించినప్పుడు దానియేలు వెళ్ళి యథావిధిగా ఆ ఇంటి తలుపులు తెరిచాడట, కిటికీ తలుపు తెరిచాడు. ఎటువైపు? యెరూషలేము వైపు ఉన్నాయట ఆ కిటికీలు. తెరిచి ప్రార్థన చేశాడు. దేవుడు అతని ప్రార్థన విన్నాడు. అంటే ప్రపంచంలో ఎక్కడైనా సరే వారు ఏ శ్రమలో కష్టాల్లో ఉన్నప్పుడట యెరూషలేము అనే మందిరం వైపు తిరిగి ప్రార్థన చేస్తే చాలు, ఆకాశము దేవుడు వాక్యం ఉంటని వాగ్దానం చేశాడు, ప్రార్థన ఉంటని వాగ్దానం చేశాడు. అది ఇశ్రాయేలు వారికి ఇచ్చిన వాగ్దానం. అలాగే నువ్వు ఇప్పుడు యెరూషలేము ఎక్కడ ఉంది చూపించిన భాషలో నేను చూపించలేను. ఇప్పుడు నువ్వు ఎక్కడన్నా ప్రార్థన చేసి వింటాడండి. ఇశ్రాయేలు వారికి ఇచ్చిన వాగ్దానం అది, నీకు కాదు. అలాగే ఇప్పుడు యెరూషలేముకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తామని కుదరదు. అది ఇశ్రాయేలు వారికి ఇచ్చిన వాగ్దానం. ఇశ్రాయేల్ ప్రజలు ఎక్కడ శ్రమలో కష్టాలు శోధనలో ఉన్నా సొలొమోను అడిగాడు, ప్రభువా నీ ప్రజలు శ్రమల్లో బాధలో శోధనలు హింసలు ఉన్నప్పుడు ఆ టైంలో ఇటు వైపు చూసి ప్రార్థన చేస్తే దయచేసి ప్రార్థన వింటావా అని అడిగాడు. నేను వింటానని చెప్పాడు దేవుడు. అలా ఆ మందిరం అనేది కట్టబడింది. ఇంచుమించుగా 46 సంవత్సరాల పైబడి సుమారు కట్టడం జరిగింది. తర్వాత సొలొమోను స్త్రీల హృదయాలతో లోబడివాడే, స్త్రీల ప్రేరేపణ చేత సొలొమోను ఎప్పుడైతే దేవుణ్ణి ఆ వాగ్దానం నుంచి బయటకు వచ్చి అక్కడ బయలుకి ఇతర దేవతలకి దేవుళ్ళకి స్త్రీల ద్వారా ప్రేరేపించబడి మందిరాలు కట్టాడట, గుళ్ళు కట్టాడు. దేవత బొమ్మల్ని గుళ్ళు కట్టి కారకుడయ్యాడు. దేవునికి కోపం వచ్చి ఏం చేశాడంటే సొలొమోను తర్వాత రెహబాం, అతని కొడుకు పేరు రెహబాం, వచ్చి కాలంలో దాన్ని ముక్కలు చేయడానికి నిర్ణయించుకున్నాడండి. అర్థమైందండి? ఆ తర్వాత దేవుడు ఏం చేశాడంటే బబులోను దేశంలో ఉన్న నెబుకద్నెజరుని ప్రేరేపించి ఒక రోజున హఠాత్తుగా వచ్చి సొలొమోను కట్టిన మందిరాన్ని మొత్తం కూల్చేశాడండి. కూల్చేసి తనకు లోబడిన వారిని అందరినీ తీసుకుపోయాడు, చెరగా తీసుకుపోయాడు. ఆ చెరగా తీసుకుపోయిన వారిలో ముఖ్యమైన వ్యక్తుల పేరు చెప్పండి. చాలాసార్లు విన్నారు మీరు. షద్రక్, మెషక్, అబేద్నగో, ఎజ్రా, నెహేమియా, జెరుబ్బబేలు, వీళ్ళందరూ కూడా చిన్న పిల్లంట వాళ్ళు 12 సంవత్సరాల టైంలో ఉన్నారట. వాళ్ళు యెరూషలేముకి తీసుకెళ్ళిపోయాడండి.
ఆ యెరూషలేము తీసుకెళ్ళిపోవటము కూడా ఒక వాగ్దానం ఉంది, ఒక క్రమం ఉంది. ఇర్మీయాతో చెప్పాడు దేవుడు, 70 సంవత్సరాల వరకు వారు అక్కడే ఉంటారు, 70 సంవత్సరాల తర్వాత వారు ఇక్కడికి నేను చేస్తాను, తమ దేశాన్ని తీసుకొస్తాను దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు నియమాలు కలిగి ఉన్నాడు. దేవుడు అంటే కరెక్ట్ టైంలో, తను అనుకున్న టైంలోనే సమస్తము జరిగించేవాడటండి. మనం నిలబడి చూడటమే తప్ప ఏమీ చేయరు. అది దేవుడే సమస్తము చేయవాడే ఉన్నాడు. కాలాలు సమస్తం ఆయన స్వాధీనంలో ఉన్నాయి, సమయాలు అన్నీ ఆయన చక్రవర్తిగా ఉండి అన్ని జరిగించుచున్నవాడుగా ఉన్నాడు. మన జీవితంలో ఏం జరిగినా ఆయన చిత్తమని మనం ఒప్పుకోవాలండి. అది కీడైనా మేలైనా ఆయన చిత్తమని ఒప్పుకొని ముందుకు వెళ్ళిపోవాలంతే. దేవునికి మహిమ కలుగాక, దేవునికి స్తోత్రం కలుగాక. చూడండి నా ప్రియ సోదరులారా, అది కొట్టువేయబడింది, మందిరం మీకు లేదు, వారికి చెదిరిపోయారు అందరు, ఇశ్రాయేలు అందరూ. మళ్ళా 70 ఏళ్ళ తర్వాత మళ్ళా వచ్చారు వాళ్ళు. మీకు తెలుసా, మళ్ళా నెహెమియా, ఎజ్రా, జెరుబ్బయలు కాలంలో ఎక్కడైతే మందిరం కొట్టివేయబడిందో ఆ మందిరం పునాది మీద రెండోసారి మందిరం కట్టారండి వాళ్ళు. అర్థమైందా? ఆ మందిరం కట్టిన తర్వాత క్రీస్తు భూమి మీదకి వచ్చాడు. ప్రైజ్ గాడ్. వాళ్ళు యథావిధిగానే ఆ మందిరంలో ఆరాధిస్తూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు, వస్తూ ఉన్నారు. ఆ మందిరంలో ఆరాధన జరుగుతూ ఉన్నాయి. ఆయన కూడా వెళ్ళి బోధించే సందర్భాలు ఉన్నాయి. సడన్గా ఆయన ఏమన్నాడంటే, చూడండి 24వ అధ్యాయం, యేసు దేవాలయం నుండి బయలుదేరి వెలుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపించవచ్చురి. ఎలా చూపిస్తారు? ఎంత బాగా కట్టారు ఈ మందిరము, గోళ్ళు ఎంతగా ఉన్నాయో, ఎలా కట్టారో చూడు అని ఆయనకి చూపిస్తున్నారు. ఎవరు చూపిస్తున్నారు? అసలు ఆయన ఎవరు? సొలొమోను టైంలో ఆ మందిని కట్టినప్పుడు ఆయన లేడా? అబ్రహాం టైంలో ఆయన లేడా? దేవునికి మహిమ కలుగాక. కాకపోతే శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చాడని తప్ప శరీరం ధరించక మునిపే ఆయన అక్కడ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగాక. ఆయన చూపిస్తున్న ఎంత బాగా కట్టారు, ఎంత బాగుందని మందిరం గొప్పతనం చెప్తున్నారు వాళ్ళందరూ కూడా. ఈరోజు మందిరం గొప్పతనము, నా భయంకర ఫ్యాన్లు ఉన్నాయి, ఏసీలు ఉన్నాయి, పాలరాయి ఉంది, పైన గోపురం ఉంది, ఒక గంట ఉంది ఏమండి. తర్వాత చాలా అందంగా కట్టాం. చాలా మందిరాలు చాలా అందంగా కడుతున్నారు ఇప్పుడు, చాలా అందంగా, సుందరంగా, అందంగా ఏమండి. ఫారెన్ టైపులో చక్కగా చూడటానికి చూడముచ్చటగా, ఫోటో తీయడానికి చాలా ఫోటో షాపులా చాలా అందంగా ఉన్నాయి. మందిరాలు అందంగా ఉండడం కాదు, మందిర కట్టడాలు బలంగా ఉండడం కాదు, మందిరంలో ఉన్న పెయింట్లు, ఏసీలు, రంగులు, పాలరాయిలు కాదు. మందిరంలో జనులే ముఖ్యము. మందిరం ఎంత అందంగా ఉందో దేవుడు చూడు, కానీ మందిరానికి వచ్చే విశ్వాసుల యొక్క గుణలక్షణమే దేవుడు చూస్తున్నాడు. మీరు చెట్టు కింద కొడుకోండి, గుణంగా ఉండండి, దేవుడు వారిని ఎత్తుకు సడిపోయారా. మీరు పాడైపోయిన పాకలు కొనుక్కోండి, ప్రార్థన చేయండి, దేవుడు అక్కడ పని చేస్తాడు. అంతేగాని సుందరంగా అందంగా ఉన్న మందిరాల్లో ఉంటాడని మాత్రము కళ్ళ కనకనిపోయారా. దేవుడు గుడిల్లో, గోడల్లో, మందిరాలు ఉన్నాడు, కానీ నీవే దేవుని నివాసమై ఉన్నావు. తెలుసా? మనమే దేవుని నివాసం అని తెలుసా మీకు? మనమే నిజమైన దేవుని మందిరం తెలుసా మీకు? ఎంతమందికి ఐడియా ఉంది పేరా? మనమే జీవంగల దేవుని మందిరమై ఉన్నాం. ప్రైజ్ గాడ్. అయితే అదేంటి? సమాజముగా కూడుకుంటానికి ఒక సమాజ మందిరము అంటారు దాన్ని. నేను దేవుని గుడి కట్టానంటే అబద్ధం. దేవునికి గుడి ఎవడు కట్టలేడు, సొలొమోనే కట్టలేపాడు. అంటే సొలొమోనే కట్టలేకపోయాడు, ఇంక ఈయనంతా ఆయన అంతా అండి. కాబట్టి నేను యేసుప్రభు గుడి కట్టాను ఏమండి, లేకపోతే యెహోవాకు మందిరం కట్టాను అంటాకే సరిపోయి. ఎందుకంటే దేవుడు గుడి గోడల్లో, మనుష్య హస్తకృత ఆలయంలో దేవుడు నివాసము చేయడు. దేవుడు కట్టుకున్న నీవే మందిరము, నీలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఒకప్పుడు ఆదాములో ఉన్నాడండి ఆయన, ఆ తర్వాత ఒకప్పుడు ఆయన అబ్రహాములో ఉన్నాడు, మోషేలో ఉన్నాడు, యెహోషువలో ఉన్నాడు, యోసేపులో ఉన్నాడు, ప్రవక్తలందరిలో ఉన్నాడు. తర్వాత క్రీస్తు అనే శరీరంలోకి వచ్చేసాడు. చనిపోయే సమాచారం లేపబడి అదే ఆత్మ క్రీస్తు యొక్క వధువులోనికి వచ్చేసాడు, సంఘంలో కుమిలించుకున్నాడండి. ఇప్పుడు ఆయన నీలో ఉండడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఒకప్పుడు నోవహు ఓడలో కూడా ఉన్నాడండి ఆయన. సొలొమోను కట్టినట్టు ప్రత్యక్ష గుడారంలో ఉన్నాడండి ఆయన. దేవునికి మహిమ కలుగాక. మందాసంలో ఉన్నాడండి ఆయన, ప్రవక్తలో ఉన్నాడు ఆయన. కానీ క్రీస్తులో ఉన్న తర్వాత ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడంటే
సంఘములో ఉండక ఇష్టపడుతున్నాడు. అంటే ఆయన కొరకు నువ్వు దారి తెరిస్తే, నువ్వే ఒక మందిరం అని గుర్తించగలిగితే, ఆ మందిరం లోపలికి వచ్చి ఆయన సింహాసనం మీద కూర్చోండి నీ యొక్క జీవ ఫలములు బలులు ఆయన కోరుతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగాక. ఈ మందిరాన్ని చూపిస్తారు ఆయనకి. రెండోసారి కట్టబడిన మందిరాన్ని జెరుబ్బేలు, ఎజ్రా, నెహెమ్యా కాలంలో కట్టబడిన రెండో మందిరాన్ని చూపిస్తున్నారు. ఆయనేమన్నాడు చూద్దాం. అందుకైనా 2వ వచనం, మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడదేయబడిన మీతో నిశ్చయముగా చెప్పుచున్న. ఎంత బాగుంది కట్టడాలు చెప్తుంటే ఆయన ఏమన్నాడు, ఈ పడిపోతాయి అన్నాడండి. ఇవన్నీ కూలిపోతాయి, ఇవన్నీ కొట్టుకోబడతాయి అన్నాడండి. ఎలా చెప్పగలిగాడు ఆయన? ఫ్యూచర్, భవిష్యత్తు ఎరిగిన దేవుడు, రేపు భవిష్యత్తులో ఏం జరగబోతుందో చెప్పే ఏకైక దేవుడు, ఏకైక ప్రవక్త తడిపారా. అంటే కొన్ని దినాల తర్వాత మీరు చూసినటువంటి ఈ మందిర గోడలన్నీ కూడా నిలబడవో, ఈ కొట్టివేయబడతాయని యేసుప్రభువుకు ముందే తెలుసండి. ఆయన ఏమంటున్నారు, వాళ్ళు ఇదంతా బాగుంది, ఎంత కట్టడాలు ఉన్నాయి, మంచిగా ఉన్నాయి, చూడండి ఎంత బాగా కట్టారో, ఎంత సుందరంగా ఉన్న దేవాలయం. ఏమంటున్నారు? సుందరంగా ఉన్న దేవాలయం దేవుడు మెచ్చుకుంటున్నాడు అంటారు. ఇక్కడ లేదు, మెచ్చుకుంటలే. దేవుని మహిమ కలుగాక. ఆయనకు కావాల్సిన దేవాలయం సుందరంగా ఉండటం కాదు, దేవాలయానికి ఏ రంగు వేస్తారు కాదు, దేవాలయానికి గంట పెట్టారో, ఎంత పొడుగు పెట్టారో, ఎంత హైట్ లేపారో, ఎంత మంచిగా పాలరాయి వాడారో, ఎంత ఎన్ని ఏసీలు వేసారో, ఎంత బాగా బలలు వేసారో, ఎంత మంచిగా అక్కడ ఫర్నిచర్ వేశారో అనేది దేవుడు చూడలేదు. కానీ దేవుడు అందులో ఆరాధించే జనుల యొక్క గుణ లక్షణాలను చూస్తున్నాడు. దేవునికి మహిమ కలుగాక. ప్రభువు నామమున మహిమ కలుగాక. ఇవన్నీ ఏమవుతాయట, పడగొట్టబడదని చెప్పేసి ఆయన వెళ్ళిపోతుంటే ఆయన ఒంటరిగా ఉన్న సమయంలో వచ్చినట్టుగా బైబిల్ చెప్తుందండి. చదువుదామా 3వ వచనం. ఆయన ఒలివ కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులైన వద్దకు ఏకాంతంగా వచ్చి, చూడండి, అందరూ ఉన్నప్పుడేమో ఇవన్నీ చూపించినప్పుడు ఆయన ఒకే మాట చెప్పాడు, మీరు చూసే ఈ గోడ మీద రాయి నిలబడదు, ఇది పడదోయబడే కాలం వస్తుందని చెప్పి జనరల్గా చెప్పి వెళ్ళిపోయాడు. కానీ వీళ్ళు మాత్రం పట్టు విడక ఆయన ఒంటరిగా కూర్చున్న స్థలంకి వచ్చి దీని సంగతి ఏంటో తెలుసుకొని వచ్చారట. వాళ్ళు అందరూ కాదు, వినటం వేరు, ఆసక్తిగా తెలుసుకుంటాం వేరు. వినిపోయేవారి కన్నా నిలబడి దానికి సారాంశం తెలుసుకున్న వారే నిజమైన దేవుని పిల్లలు. ఇప్పుడైపోద్దా, వెంటనే బుల్ స్టార్ట్ చేద్దాం, ఎన్నే కార్ స్టార్ట్ చేద్దాం, ఎన్నే సైకిల్ ఎక్కేద్దాం, ఎన్నే స్కూటీ స్టార్ట్ చేసి డ్రూ వెళ్ళిపోదాం అనుకునే వాళ్ళు కాదు ఈ మాట్లాడి. దేవుని మందు నిలబడి దాని సారాంశం అంతా ఓపుతో వినేవాడు కావాలి దేవునికి. జనాలకంటే అండి ఎక్కువ టైం వాక్యం చెప్పకూడదు అటు. దన్నాలు పర్వత కాలంలో అన్నారంట, బాబు త్వరగా ముగించు, సీరియల్ చోటకి వెళ్ళాలనేవారంట. సీరియల్ దేని చోటకి? సీరియల్ చోటకి. టైం అయిపోతుంది, 7 గంటల ముంచి, సాయంకాలం బుధవారం అంట 7 గంటల ముంచి అన్నారంట ఆయన్ని. ఎవరినే? సాక్షాత్ ప్రవర్తన దినాల్లో 7 గంటల ముంచి అయితే 7 గంటలకి ఏమన్నా మాకు సుసి బుసి అని చెప్పి కొన్ని సీరియల్స్ ఉన్నాయి, అవన్నీ చూడాలన్నారంట వాళ్ళు. జనాలు అలా తయారైపోయారట. 15 నిమిషాలు వాక్యం విన్నంత ఓపు కూడా జనం లేదండి. ఒక అరగంట వాక్యం వింటే చాలా గ్రేట్ అంట. ఒక ఆయన మధ్యకాలం అంటాడు, నేను ఎక్కడ ఉన్నాడు వాక్యం, ఎక్కడైతే 15 నిమిషాలు వినగలిగా అన్నాడు. 15 నిమిషాలు వినగలిగాడంట. ఆయన దండేసి పూజించాలి ఆయన. మరి 15 నిమిషాలు ఆయన జీవితంలో 15 నిమిషాలు వెంటనే గొప్పతనంగా ఏదో అతనికి ఆస్కర్ అవార్డు ఇచ్చినంత హ్యాపీగా చెప్తున్నాడు కార్యాన్ని, సిగ్గులేకపోతే. దేవుని వాక్యం ఉండడానికి 15 నిమిషాల కన్నా ఎక్కువ ఉండాలి. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, పౌలు అన్నాడు, సంఘమును దేవుడట వాక్యము చేత ఉదక స్నానం చేస్తాడంట అండి. ఉదక స్నానం అంటే అర్థం ఏంటి? పూర్తిగా ముంచబడుట అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగాక. వారు వచ్చి అడుగుతున్నారు. అడిగినప్పుడు ఇక్కడ చెప్పిన మాట చూడండి, శిష్యుల వద్దకు ఏకాత్మగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పమనగా. ఇక్కడ 3 ప్రశ్నలు ఉన్నాయండి. దేవునికి స్తోత్రం కలుగాక. నాతో ఉన్నారా? హల్లెలూయా. ఆయన చెప్పిన మాట చూడండి. ఈ కాల ప్రవక్త అన్నాడు, వారు 3 ప్రశ్నలు అడిగిరి. చూసారా? వారు 3 ప్రశ్నలు అడిగిరి.
ఆయన అడిగిన ఆ 3 ప్రశ్నలకు జవాబిచ్చాడు. వారు అడిగింది 3 ప్రశ్నలు. ఒకటి, ఇవి ఎప్పుడు జరుగును? ఎప్పుడు ఏమైతే కట్టడాలు చూపించావో, ఈ మందిరం మీద రాయిని ఎప్పుడైతే నిలబడదని చెప్తున్నావో అది ఎప్పుడు జరిగిద్ది అని అడిగారు. అంటే మేము చూపించిన మందిరం ఉండదు, అది పతనం అవుద్ది అని చెప్తున్నావు కదా, ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయనే ప్రశ్న మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న, నీ రాకడికి సూచనలు ఏమిటి? మూడో ప్రశ్న, యుగ సమాప్తికి సూచనలు ఏమిటి అని అడిగారు. చెప్పుకుందామా? మరి మీకు తెలిసిపోయిననుకుంటున్నాను, తెలుసుకుందామా? ఏమండి, దేవునికి మహిమ కలుగాక. చూద్దాం దేవుని ప్రవర్తన ఏం చెప్పాడు చూద్దాం. రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండక పడద్రోయబడు కాలం ఎప్పుడు వచ్చును అడిగారట ఆయన్ని. అంటే నువ్వేం చెప్పావు ప్రభువా? ఈ రాయి మీద రాయి ఒకటి నిలబడదని చెప్పావు కదా, ఇది ఎప్పుడు జరిగిద్ది అని అడిగారట. దాని గురించి ఏం చెప్పాలి? రెండోది, నువ్వు వచ్చావు, ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు వస్తావు? 2 రాకడలో నీ రాకడ సూచన ఏమిటి? మళ్ళీ ఎప్పుడు వస్తావు? నువ్వు వచ్చినప్పుడు మా సూచనలు ఏమిటి అడిగారు. మూడో ప్రశ్న ఏంటంటే, అసలు ఈ యుగ సమాప్తికి ముగింపు ఎప్పుడు? ఏ విధంగా ఉంటుంది ఇది? దాని సూచనలు ఏమిటి అని అడిగారండి. అంటే భవిష్యత్తులో జరగబోయే వాటిని అడిగారు వాళ్ళు. ఏమండి, వాటిని మనం కూడా తెలుసుకోవచ్చా? దేవునికి మహిమ కలుగును గాక. మొదటి ప్రశ్న, రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా ప్రదరయబడు కాలము ఎప్పుడు వచ్చును అని అడిగారట. రెండోది, నీ యొక్క రాకడకు సూచనలు ఏమిటి అడిగారట. మూడోది, ప్రపంచపు యొక్క ముగింపు గురించి ఏమిటి అని అడిగారట. మరియు అనేకులు మన సహోదరులు వీటన్నిటినీ ఆయన యొక్క రాకడకు ఉపయోగించుచున్నారు. అయితే వారు అడిగిన 3 వేరు ప్రశ్నలకు ఆయన జవాబిచ్చాడు. ఎందుకు? రాతి మీద రాయి ఒకటైన నిలిచి ఉండడానికి కాలం వచ్చునని, ఇది ఎప్పుడు జరుగును సంభవించిన అడిగారు. మీ యొక్క రాకడకు సూచనలు అడిగారు. యుగ సమాప్తి సూచనలు అడిగారు. చూడండి, 3 వేరు ప్రశ్నలు ఆయన బదిలిచ్చుచున్నాడు. ఎప్పుడు రాతి మీద రాయి ఒకటైనా నిలవని కాలం వచ్చును అని ఆ ప్రశ్నకు ఆయన జవాబు చెప్పి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగాక. ఆయన రాకడ సూచనలు చెప్తా ఉన్నాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం అంతా కూడా జాగ్రత్తగా ఇంటికి మీద చదవండి, 1 by 1 బాగా చదవండి. 24 తర్వాత 25 మళ్ళీ ప్రవేశిస్తా ఉంది మనకి. అర్థమైందండి? 24 అధ్యాయం అంతా చదవండి. ఆయన అడిగినటువంటి 3 ప్రశ్నలకి సమాధానము ఈ 24 అధ్యాయంలోను 25 అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. ఆ 3 ప్రశ్నలు మనం చూసినట్లయితే ఆయన ఏమంటాడు? మొట్టమొదటి చూడండి, 4వ వచనంలో, ఎవడును మిమ్మల్ని మోసపరచనీయకుండా చూసుకోండి అన్నాడు. మొదటి భాగం. ఇక్కడ ఆయన 7 విషయాలు చెప్పుకొచ్చాడు. మొదటి విషయం ఏంటంటే, ఎవడు మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోనివ్వండి అని చెప్పాడు. ఎవరిని? సంఘమును ఎవడు మోసపరచకుండా చూసుకోవాలని చెప్పాడండి. ఈ కాల ప్రవక్త అన్నాడు, ఇక్కడ ఆయన 7 ముద్దల గురించి మాట్లాడాడు అన్నాడండి. దేవునికి స్తోత్రం కలుగాక. 7 ముద్రలని ప్రవక్త బోధించకముందే, ఆ బుక్కు రాకముందే, మత్తయి సువార్తలోనే 24 అధ్యాయములోనే యేసు ప్రభు వారు ఆ 7 ముద్దల గురించి మాట్లాడి ఉన్నాడు అనే విషయం ప్రవక్త చెప్పేదాకా తెలియదు ఎవరికి. మొదటి ముద్ర, ఎవడు మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. ఇప్పుడు మనం జాగ్రత్తగా లేఖను బట్టి వెళ్తే, సంఘకాలు ఏర్పడినప్పుడు అన్యులకి ఎఫెసు అనే కాలంలో జరుగుతున్న సంఘటన ఏంటంటే, ఆ ఎఫెసు అనేటువంటి కాలంలో ఎక్కువ తెలుపు కనిపిస్తుంది మనకి. అర్థమైంది మీకు? కొంచెం వెలుగు కనిపిస్తుంది అక్కడ. చీకటి మెల్లగా ప్రవేశించినట్టుగా కనిపిస్తుంది. 7 ఆకారంలో మనకు కనిపిస్తుంది. దేవునికి మహిమ కలుగును. 1 2 3 4 5 6 7 కొడుగుడ్లు కాదండి, గుండ్రాలు. కోడిగుడ్లు అనుకోపోకండి, చొత్తగా అలాగే ఉన్నాయి లెక్క అండి. ఇందులో ఎఫెసు కాలం కనిపిస్తుంది మనకి. తర్వాత పెర్గమ, స్వర్ణ, తర్వాత పెర్గమ, తర్వాత తుయితెర, తర్వాత సార్దిస్ కనిపిస్తుంది, తర్వాత ఫిలదెల్ఫియా కనిపిస్తుంది, తర్వాత లవోదికయ కనిపిస్తుంది అండి. దీంట్లో మీకు మెల్లగా బ్లాక్ కనిపిస్తుంది అక్కడ మీకు. అలా ప్రతి సంకాలంలో కూడా మీకు మెల్లిగా పెరిగినట్టు కనిపిస్తుంది ఇంచుమించుగా.
అలా వస్తుంది. ఏమండి, తుయితర కాలంలో ఎక్కువ ఉంటుంది బాగా. ఎందుకంటే ఎక్కువ చీకటి కాలిన కాలం అది. ఆచారాలు, సిద్ధాంతాలు, పరంపరలు ఎక్కువ చోటు చేసుకునే వాక్యానికి తక్కువ చోటు వచ్చింది అన్నమాట. ఆ కాలం వెలుగు తక్కువ ఉంటుంది, తర్వాత వచ్చి కాలం ఎలా ఉంటుందంటే బ్లాక్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. అంటే ఆచార సిద్ధాంతాలు ఎక్కువ ప్రవేశించాయి. లౌదీకి వచ్చేసరికి ఎంత వెలుగు ఉంటుంది, ఇదంతా మొత్తం బ్లాక్ ఉంటుంది. అంటే మన కాలంలో చూడండి, ఆ వెలుగు అనేది, ఆ చీకటి అనేది మెల్లిగా ప్రవేశించింది. దీన్ని చంద్రగ్రహం అంటే చూస్తారు బయట. సరిగ్గా టైటస్ అనే వ్యక్తి శుక్రవారం నాడు ప్రవేశించాడు. ఆ టైంలో ఆకాశం చంద్రుడు మెల్లగా, చంద్రుడు అనే సర్కిల్లో బ్లాక్ మెల్లిగా స్టార్ట్ అయింది. అలా 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 7 సార్లు కనిపించింది అనమాట. అంటే సంఘకాలాల్లో ఏం జరిగిందంటే, మొదటి సంఘకాలంలోనే మోసగాడు మెల్లిగా తెల్లగుణం ఎక్కి వచ్చి సంఘంలో ప్రవేశించాడు. సంఘం మోసపోయింది, మోసపోద్దని యేసుప్రభువు ఇక్కడే చెప్పాడు ఈ కార్యాన్ని. అంటే దేని గురించి అని చెప్తున్నాడంటే, ఈ మందిరం ఎలా పడగొట్టబడదో చెప్తున్నాడండి. క్రీస్తు సిలువేయబడిన తర్వాత, సిలువలో ఉండగా ఆయన తిరుపి తెచ్చిపడుతున్నప్పుడు ఆయన ఏమన్నారు, జనులు ఏమన్నారంటే, వాడు మాకొద్దు, వారి రక్తం మా మీద, మా పిల్లల మీద ఉండుగా, కానీ వారంతటి వారే శపించుకున్నారు. అర్థమైంది మీకు చెప్పిందండి. క్రీస్తు చనిపోయిన తర్వాత 70 సంవత్సరంలో, ఎన్నో సంవత్సరం అండి, 70వ సంవత్సరంలో క్రీస్తు చనిపోయిన తర్వాత అపోస్తలులు సువార్త ప్రకటించుకునే సమయాల్లో, ఆ మొదటి శతాబ్దంలో, లేకపోతే ఆ యొక్క 70 సంవత్సరంలో, ఆ తొలి దినాల్లో, అపోస్తలులు సువార్త చేస్తున్న దినాల్లో సడన్గా ఏం జరిగిందంటే, యెరూషలేములోనికి శుక్రవారం సాయంత్రమే టైటస్ అనే వ్యక్తి, తీతు అనే వ్యక్తి తన సైన్యం తీసుకుని లోపలికి ప్రవేశించాడు. శుక్రవారం గేట్లన్నీ క్లోజ్ చేసి, ఎందుకంటే శనివారం విశ్రాంతి దినం వాళ్ళకి. ఏ వ్యక్తి తప్పించుకోవడం వీల్లేదని చెప్పి శాసనం ప్రకటించాడు రోమా చక్రవర్తి టైటస్. అర్థమైందండి. వాళ్ళు లోపలికి వచ్చి ఏం చేశాడంటే, ఇశ్రాయేల్ అందరూ విశ్రాంతి తీసుకున్న సమయంలో కోతకు వచ్చాడండి. అర్థమైందా? రక్తము నదుల గుండా, రోడ్లు గుండా, నదుల వల్లే ప్రవహించిందటండి. అంతమందిని హతమార్చాడండి. ఆ తర్వాత టైటస్ ఏం చేయడంటే, స్త్రీలను జుట్టు పట్టుకుని తీసుకొచ్చి తాడు డబ్బలు ముంచి పైకి లేపి ఒత్తుల్లాగా కాగడాల్లాగా అంటించి పడేస్తాడు. చిత్రహింస భయంకరం. ప్రవక్త టైటస్ కోసం ఎవరు వచ్చినప్పుడు ఒళ్ళు జలదరించిపోయింది నాకు. అతను అంత క్రూరుడు, అతడు భయంకరంగా అనమాట. ఈ టైటస్ అనేది వచ్చి ఎలాంటి అంటే, కాలిపోతుంటే గిటార్ వాయించుకుంటూ ఆనందించే ఒక సాడిస్ట్ అనమాట. యూదుల్ని భయంకరంగా చంపాడండి. పిల్లల్ని, గర్భిణీ స్త్రీల్ని పొట్లు కోసేసాడు, రొమ్ములు కోసేసాడు, జుట్టు తీసుకెళ్ళి ముంచి ఒత్తులాగా అంటించేసాడు. పిల్లల్ని, మగవాళ్ళందరూ కూడా గుర్రలు కట్టి ఈడ్చుకుపోయాడండి. సింహాలకి ఎరగబడేసాడండి. భయంకరమైన శ్రమ అండి అది, మహాశ్రమ. ఇంత ముందు లేనిది, ఇకపై జరగనిది, అలాంటి మహాశ్రమ అనమాట. ఇశ్రాయేలు అప్పుడు పారిపోయారండి. తమ ప్రాణాలు చచ్చిపోగా మిగిలిన వారు అందరూ యెరూషలేము మొత్తం గాలి చేసి దొడ్డుదారిన, ఆధారణ, ఈ దారిన మొత్తం పారిపోయారండి. ఎందుకు వారికి ఆ శ్రమ పరిస్థితి వచ్చిందంటే, వీడి రక్తము నా మీద, మా వారి మీద అనుకున్నారు, పోయితే పిల్లలు పెట్టుకున్నారు దరిద్రులేకపోతే. మా మీద, రెండోది మా పిల్లల మీద ఉండుగా, కానీ నీతిమంతుడు రక్తం గురించి అపహాసం చేసి ఏలం చేశారు. టైటస్ వచ్చి నరికినప్పుడు, చంపినప్పుడు రక్తం వారి మీద, పిల్లలు పడిందండి. ఆ టైటస్ ఎక్కడ తాగలేదు, కానీ ఏదైతే సుందరంగా కట్టబడిన మందిరం చూసారా, ఆ మందిరాన్ని గోడలతో మొత్తం పడగొట్టి లోపల బంగారాన్ని, సరుకులను తీసుకుపోయాడండి. బబులోను రాజు ఏమో అప్పుడు సొలొమోను కట్టిన మందిరాన్ని పడగొట్టి తీసుకుపోయాడు బంగారాన్ని. వెండి పాత్రలు గుర్తుందా మీకు? కొన్ని వెండి పాత్రలు, సువర్ణ పాత్రలు, లోపల వాడబడే పాత్రలు పట్టుకుపోయాడండి. వీడేం చేశాడు? గోడలు ఉన్న, పునాదులు ఉన్న బంగారాన్ని, పరికరాలని మొత్తం తీసుకుపోయాడు. మొత్తం ఆ మందిరాన్ని కొలగొట్టేశాడండి. క్రీస్తు శకం 70 సంవత్సరంలో ఈ సంఘటన జరిగిందండి. ఆ టైంలో ఊచకొత కోయబడింది.
యెరూషలేములో ఉన్న ఇశ్రాయేలు అందరూ కూడా నిజంగా 12 గోత్రాల వారు ఆ రోజే అప్పుడే ప్రపంచమంతా చెదిరిపోయారండి వాళ్ళు. మీకు అర్థమైందా? 1946-47 మధ్యలో వారు మరలా తమ దేశానికి చేరుకున్నారండి. వారికి ఒక కరెన్సీ ఏర్పడింది, ఒక సైన్యం ఏర్పడింది, ఒక జెండా ఏర్పడింది, ఒక రాజు ఏర్పడ్డాడు. దేశంలో మ్యాప్లో ఒక పటంలో ఒక మ్యాప్గా వాళ్ళు పరిగణించబడ్డారు, లెక్కించబడ్డారు ప్రజలు. అంతవరకు 1946-47 మధ్య వరకు కూడా వారికంటూ స్వతంత్ర దేశం లేదండి. నాతో ఉన్నారా? మనకు వచ్చిన స్వతంత్రత ఇంచుమించుగా మనకి మధ్య ఒక 1 year గ్యాప్లో ఉందంతే. అప్పుడు మనకి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళేవారు, వాళ్ళేమో రోమీలు వెళ్ళేవారు. మీకు అర్థమైందా? సో వారు ఎప్పుడైతే టైటస్ కాలంలో ప్రపంచమంతా చెదిరిపోయారో, క్రీస్తు శకము 70 సంవత్సరంలో వారు చెదిరిపోయారండి. గుర్తుపెట్టుకోండి, క్రీస్తు శకము 70 సంవత్సరం చెదిరిపోయారండి వాళ్ళు. మళ్ళీ ఎప్పుడు వచ్చి చేరుకుంటారు వాళ్ళు? 1940 ఇస్రాయేలుకి వచ్చిన స్వాతంత్ర దినం ఏ సంవత్సరం? 48. 47 + 48లో మధ్యలో జరిగిందండి ఇది. మనకి ఎప్పుడు వచ్చింది? 1947. ఈ 1947 సంవత్సరం ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రోజే మీకు గుర్తుందా? మే నెల 14 తారీఖున, మే నెల 17 తారీఖున, మే నెల కరెక్టే, మే నెల 14 తారీఖున ఏదో జరిగింది. ఎవరికైనా ఐడియా ఉందా? పుస్తకంలో తెగ చదివేస్తారు, చెప్పండి మరి. నేను మెసేజ్ కోసం మాట్లాడతాను ఇప్పుడు. నేను 1947 సంవత్సరము మే నెల 14 తారీఖున ఏం జరిగింది మెసేజ్లో? అదేంటండి, మర్చిపోయారా? అలా మర్చిపోతారండి. విలియం బ్రాండన్కి దూత వచ్చి మాట్లాడిందండి. 7వ దూతకి దూత వచ్చి చెప్పిన విషయం ఏంటంటే, నీ సువార్త ఇది మొదలుకొని ప్రపంచమంతా వెళుతుంది. 47వ సంవత్సరం నుంచే రికార్డ్ అయింది సార్ మెసేజ్. ఎలా మర్చిపోయారు మీరు? ఎన్ని మార్లు చెప్పి తిని. ఎప్పుడు రికార్డ్ అయిందండి? 47వ సంవత్సరం నుంచే రికార్డ్ అయింది. దూత చెప్పింది ఆ రోజు మే నెల 14 తారీఖున ఒక దూత వచ్చి, విలియం బ్రాండన్ నీ యొక్క వర్తమానము, నీ యొక్క మెసేజ్ రికార్డ్ చేయబడి ప్రపంచమంతా వెళ్తుందని చెప్పాడు. అక్కడ చెప్తున్నప్పుడు మన భారతదేశానికి స్వాతంత్రం వస్తూ ఉందండి. ఇండైరెక్ట్గా చెప్పాలంటే వధువుకి స్వాతంత్రత వచ్చిచున్నదే. ఒక ఇండియా కాదండి, ప్రపంచమంతా వధువుకే ఒక స్వాతంత్రత. అంటే ఈ వర్తమానం వస్తే ఏమవుద్ది? సంఘ శాఖల నుంచి, వాటి మత సిద్ధాంతాల నుంచి, ఈ ఆచారం నుంచి, ఈ యొక్క పరంపర నుంచి, ఏదే దైవత్వం నుంచి పూర్తిగా బయటకు వస్తారు. వాడు తప్పుడు బోధల నుంచి, సిద్ధాంతాల నుంచి ఈ వర్తమానం వారు ఏం చేద్ది? వేరు చేసి స్వతంత్రులుగా, వాక్యము పిల్లలుగా, కుమారులుగా చేస్తుందండి. చేసింది కూడా. దేవుడు మహిమ కలుగాక. మన భారతదేశం వచ్చిన స్వాతంత్రం వచ్చిన సంవత్సరంలోనే 7వ దూతకి దూత వచ్చే వర్తమానం ఏంటి? ప్రపంచమంతా ఈ వర్తమానం వెళ్తుంది అని చెప్పింది. దేవుని మహిమ కలుగాక. 47వ లేక 48వ సంవత్సరంలో, సుమారు 48వ సంవత్సరంలో ఇశ్రాయేలు వారికి స్వాతంత్రత వచ్చింది. అంటే 1 year గ్యాప్. మనమే ముందు, మన తర్వాత వారు స్వతంత్రులు అయ్యారు. అయితే ఇక్కడ 48వ సంవత్సరం వచ్చేసరికి ఇశ్రాయేల్ ఎక్కడైతే చెదిరిపోయారు, నాతో ఉన్నారా, వింటున్నారా? ఎక్కడైతే చెదిరిపోయారో ఆయా ప్రాంతాల నుంచి మళ్ళీ ఆ దేశానికి వాళ్ళు రావటం జరిగిందండి. ఆ దేశాన్ని మళ్ళీ వచ్చారు. సరిగ్గా ఆ సంవత్సరం చేరుకున్నారండి. ఇదే 48లో ఇంకో సంఘటన మీకు జ్ఞాపం చేస్తాను. కైరో దేశంలో ఇంకో సంఘటన జరిగిందండి. కైరో, ఈజిప్ట్ కైరోలో ఒక బోల్హెడ్ అయిన అక్కడ ఉండి ఏమన్నాడంటే, నేను యెరూషలేముకి వెళ్ళాలి, యెరూషలేము సువార్త చెప్పాలని కంకణ కట్టుకున్న సంవత్సరం ఆ సంవత్సరం అండి. మీకు అర్థమైందండి? దేవుని మహిమ కలుగాక. అప్పుడు దేవుని దూత ఉంది, మళ్ళీ అదే దూత 47 వచ్చిన అదే దూత 48లో అదే దూత వచ్చి 7వ దూత చెప్పింది ఏంటంటే, నీ ప్రయాణము యెరూషలేము కాదు, ఇండియా వైపు వెళ్ళాలి అని చెప్పిందండి.
దేవునికి మహిమ కలుగాక. చెప్పొచ్చు హల్లెలూయా. నిజంగా ఈ స్వాతంత్రం వచ్చినప్పుడే దేవుడు ప్రవక్తకి ఇచ్చిన ఆలోచన ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు సమకూర్చబడుతున్నారు, నేను వెళ్ళి చెప్పడం కాదు, ఏలియా మోషే ఇద్దరు వస్తారని ఒక బయలుపాటు అప్పటికే అతనికి వచ్చేసింది. అంటే అతని కాదు, అతని వర్తమానం కాదు, అతని వర్తమానం 7వ దూత వర్తమానం అన్యులకు మాత్రం వెళ్తుంది, యూదులకు కాదని గుర్తించగలిగాడండి. దేవుని నామమున మహిమ కలుగాక, దేవునికి స్తోత్రం కలుగాక. ఈ దర్శనం వచ్చిన తర్వాత వీళ్ళకి ఒక జెండా, కరెన్సీ అవి ఏర్పడిందన్నమాట అండి. అంటే 100% ఇంకా ఇక్కడికి రాలేదు. ఇంకా ఇశ్రాయేల్ ప్రజలు ప్రపంచమంతా అక్కడక్కడ ఉన్నారు. ఈ దేశానికి రావడానికి వాళ్ళకి 70 నుంచి 1948 అంటే సుమారు ఎన్ని సంవత్సరాలు పట్టింది? నాతో ఉన్నారా? ఎన్ని సంవత్సరాలు పెట్టిందండి? 1948 మైనస్ 70 తీయండి, అంటే 1878 సంవత్సరాలు పెట్టింది సుమారు. అంటే ఇన్ని సంవత్సరాల వరకు వారికి దేశమే లేదు. అంటే 1878 సంవత్సరాలు సుమారు వాళ్ళు ఎక్కడున్నారటండి? ప్రపంచమంతా చెదిరిపోయి ఉన్నారండి. మళ్ళీ వారు ఎక్కడికి వచ్చారు? ఆ దేశం ఏర్పడ్డారు. కానీ ఎందుకు ఈ దేశానికి వచ్చారు సార్? ఇప్పుడు దీనికి నేను చెప్పే సంబంధం ఏంటంటే, మత్తయి సువార్త 24:32 నుంచి మొదలు పెట్టండి. దేవునికి స్తోత్రం కలిగాక. ఇప్పుడు ఈ దేశమే అంజూరపు చెట్టు. ఎందుకు చెప్తున్నాడు చూడండి, చదవమ్మా. అంజూరపు చెట్టు చూచి ఒక ఉపమానము నేర్చుకొనుడి. ఇక్కడ అంజూరపు చెట్టు అంటే ఇశ్రాయేల్కి సూచనగా ఉంది. అంజూరపు చెట్టు ఎప్పుడు ఇశ్రాయేల్ దేశాన్ని చూపిస్తుంది. అంజూరపు చెట్టు యొక్క ఆకులు రాలిపోతాయి, మళ్ళా చిరుస్తాయి. ఆకులు రాలిపోయే కాలమే టైటస్ యొక్క రాకడ. మీన్స్ టైటస్ వచ్చి వాళ్ళు ఉత్తకొచ్చి కొయ్యటం, చంపటం, మందిని కోల్చడం అనేది ఆకు రాలిపోయిన సమయం అండి. అంటే ఆ చెట్టు యొక్క ఆకు రాలిన చెట్టు అనగా అంజూరపు చెట్టు ఇశ్రాయేల్ని చూపిస్తుందండి. ఈ అంజూరపు ఆకులను రాలిపోయిన తర్వాత మళ్ళీ చిగురించాలిగా, అది వసంతకాలం. అది ఎప్పుడు అనుకున్నారు? 70వ సంవత్సరంలో ఆకులు రాలిపోయినాయి, గుర్తుపెట్టుకోండి. అంటే దేశముగా మొత్తం పతనమైపోయారు వాళ్ళు. అంజూరపు చెట్టు అనేది ఇశ్రాయేల్ దేశాన్ని చూపిస్తుందనే విషయం మర్చిపోకండి. 70 సంవత్సరంలో ఆకులు రాలిపోయినాయి అంటే దాని అర్థం ఏంటంటే ఇశ్రాయేల్ ప్రపంచం అంతా చెదిరిపోయారు, తమ దేశంలో ఒక్కరు కూడా లేరు. ఆ దేశం 70వ సంవత్సరం నుంచి 1988 వరకు కూడా, అంటే 1800 చిల రోజుల వరకు కూడా అన్యుల చేత ఆ దేశము తొక్కబడుచూ ఉన్నదటండి. ఒరిజినల్ ఇశ్రాయేల్ అక్కడ లేరు. వాళ్ళు ఎప్పుడైతే ఆ దేశం విడిచి వెళ్ళిపోయారో అన్యులు ఆ దేశాన్ని ఆక్రమించుకుని వారు ఉన్నారు అక్కడ. ఆ దేశంలో 1948 సంవత్సరం వచ్చేసరికి ఇశ్రాయేల్ తమ దేశం చేరి ఒక రాష్ట్రముగా, దేశముగాను, సైన్యముగా, కరెన్సీ ఏర్పరచుకొని ఒక ఆర్మీ ఏర్పరచుకున్న సమయం అండి అది. ప్రభు నమ్మకం కలిగాక. దీన్ని యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? 1970 సంవత్సరంలో, సుమారు 70 సంవత్సరంలో, క్రీస్తు 70 సంవత్సరంలో వాళ్ళు రాలిపోతారంటే ప్రపంచం మీద వెళ్ళిపోతారు అన్నాడు. 1948లో మత్తయి 24:37 వచ్చినవండి. అది అంజూరపు చెట్టు చూచి ఒక ఉపమానము నేర్చుకోండి. అంజూరపు చెట్టు లేతదే చిగురించాలంటే ముందు రాలిపోయి ఉండాలి కదా. అది 70 సంవత్సరం రాలిపోయినది. ఆకు రాలిపోయిన కాలం వేరు, ఆకులు వచ్చే వసంతకాలము వేరండి. ఇది ఆకు రాలిపోయిన కాలము, ఇది వసంతకాలము. అనగా మళ్ళా ఆ చెట్టు ఆకులు మళ్ళా చిగురించుచున్నది, అంటే ఆ దేశం మళ్ళా పుంజుకున్నది. చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపంగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచున్నప్పుడు ఆయన సమీపమునే ద్వారం దగ్గరే ఉన్నాడని తెలుసుకొనుడి. దేవునికి మహిమ కలుగాక. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. భూమి ఆకాశం గతించిపోయిన నా మాటలు ఎంత మాత్రము గతించవు. అయితే ఆ దినము, నా రాకడ దినం ఆ దినము గురించి
ఆ గడి గురించి తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. నోవహు దినములు ఎలాగుండునో ఇప్పుడు చెప్తున్నాడు ఆయన. మళ్ళా ఒక ఆయన రాకడ గురించి మొదట ఏం చెప్పాడు? మందిరం ఒక కూలబాటు చెప్పుకొచ్చాడండి. మొదటి ప్రశ్న ఏంటి? అయ్యా ఇవన్నీ ఎప్పుడు జరుగు? నువ్వు చెప్పిన మందిని ఎప్పుడు కూలిపోద్ది అంటే టైటస్ అనేవాడు వస్తాడు అంటే మీన్స్ అతను వచ్చి దాన్ని ఏం చేస్తాడు? కూల్చేస్తాడు. మీరంతా చెదిరి వెళ్ళిపోతారు, మళ్ళీ తిరిగి వస్తారు అనే దానికి చెప్పుకొచ్చాడు. అంటే మత్తయి సువార్త 3వ వచనంలో అడిగిన ప్రశ్నకి 4వ వచనం జవాబు చెప్పుకొచ్చాడు. 4 నుండి 6వ వచనం వరకు అని మీన్స్ 4వ వచనం నుండి 29వ వచనం వరకు 7 సంఘకాల జన సంఘటనలు చెప్పుకుంటూ వచ్చేసాడు ఆయన. అంటే ఎఫెసు కాలం, స్వర్గమ, తుయతైర, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవొదికీయతో ఏమవుద్ది? అక్కడ ఒక వధువుగా ఏర్పరచబడి సంఘం పైకి పోయిన తర్వాత 36 నుంచి మనకి ఏం జరిగిద్దంటే దాని అర్థము ఆటోమేటిక్గా వారు తమ దేశానికి పరిపూర్ణంగా ఇంకా రాలేదండి. వస్తున్నారు ఇంకా వస్తున్నారు. ఈ మధ్యకాలంలో కొన్ని కోట్లు ఇచ్చించి ఏమండి ఇశ్రాయేల్ దేశం ప్రధానమంత్రి నేతో అనే వ్యక్తి ఏమన్నాడంటే ఎక్కడున్నా కానీ ఇశ్రాయేల్ వారి కొరకు మేము ఇక్కడ ఒక ఏర్పాటు చేస్తున్నాము, వాళ్ళు మేము త్వరగానే 2026 సంవత్సరం కానీ 2030 లోపు కానీ ఇశ్రాయేల్ దేశంలోనికి వాడు ఎక్కడున్నా సరే ఏ దేశంలో సరే తీసుకొచ్చి మా దేశంలో పెట్టుకుంటామని వాగ్దానం చేశారు. వాడు దానికి కొన్ని కోట్లు ఇచ్చించారు. ఈ మధ్యకాలం వార్త వచ్చిందండి. ఇశ్రాయేల్ దేశంలో వారు ఏమన్నారంటే మా జనం ఎక్కడైతే ఉన్నారో ప్రపంచమంతా వాళ్ళందరినీ తీసుకురావడానికి మేము ప్రయత్నిస్తున్నాము, 2030 సంవత్సరం వచ్చేసరికి వాళ్ళందరూ మా దేశంలో ఉంటారని చెప్పి దానికోసం ప్రణాళికలు వేసుకొచ్చారండి వాళ్ళు. మీకు తెలుసా? చేబ్రోలో కూడా ఉన్నారు ఇశ్రాయేల్, గుంటూరులో ఉన్నారు ఇశ్రాయేల్ ప్రజలు చెదిరిపోయి ఉన్నారండి. అక్కడక్కడ ఉన్నారు, ఆయా ప్రాంతాల్లో ఆయా దేశాలు ఉన్నారు. ఇశ్రాయేల్ దేశానికి రావడానికి ప్రణాళికలు వేస్తున్నారు. 2030 కల్లా తమ దేశానికి పూర్తిగా ప్రపంచంలో ఎక్కడ దాగున్నా వీళ్ళు వెతికి వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళు తీసుకెళ్ళిపోయి తమ దేశంలో ఆస్తి వరకు ఇస్తారండి. అంటే ఇక్కడ ఏమవుతుంది? ఇశ్రాయేల్ తమ గూళ్ళకు చేరుకున్నారు. యెషయా చెప్పాడు, శుద్ధులు తమ గృహానికి పక్షుల వలె వస్తారు అని చెప్పాడు. నిజంగానే పక్షులని విమానం ఎక్కి ఆ దేశాన్ని చేరుకున్నారు. అప్పట్లోనే కైరోలో అడిగారట, కైరోలో రైతులు పని చేసుకుంటారట. సడన్గా ఒక వార్త వచ్చిందంట, 1947-48 మధ్యలో వార్త వచ్చింది, ఇశ్రాయేల్ వారు తమ దేశానికి వెళ్ళిపోవాలి అని. నాగలు దున్నుకునే రైతులందరూ అనగా ఇశ్రాయేల్ అందరూ నాగలు వదిలిపెట్టి ఆ విమానం దగ్గరికి వచ్చి అన్నారట, ఇదేమి అడిగారట. మీకు తెలియదా? రబ్బీ అన్నాడట, మీకు తెలియదా? యెషయా చెప్పాడు మనం పక్షి రెక్కల మీద వెళ్తాము అని చెప్పాడు కదా, ఇదే ఆ పక్షి రెక్కలు అని చెప్పి లోపల కూర్చోబెట్టి వాళ్ళందరూ తిరిగి ఎక్కడికి వచ్చారంట అని తమ దేశానికి వచ్చారన్నమాట. అప్పట్లో కరోనా టైంలో భారత్ వందే భారత్ అని చెప్పి ఫ్లైట్లు పెట్టారు కదా, చాలామంది ఎలాగొచ్చారో అలాగా ఫ్రీ ఫ్లైట్లు పెట్టి 1947-48లో చాలామందిని అయితే చేర్చగలిగారు. అప్పుడు ఒక రాష్ట్రం కింద, ఒక దేశం కింద, ఒక ప్రభుత్వం కింద, ఒక కరెన్సీ, ఒక ఆర్మీ కింద వారు ఏర్పరచుకున్నారు. ప్రపంచంలో చిన్న దేశం ఇది, చిన్న జనాభా సంఖ్య, కానీ చాలా తెలివైన వారు, దేవుని ఆశీర్వాదం పొందుకున్న జనం. దాని జోలికి మళ్ళా భూభాగాలు కావాలని యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ కూడా భూభాగం మాదని ఇంకా గొడవలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఆ భూభాగంలో ఏదైతే మందిని పడగొట్టారో టైటస్, ఆ ప్రాంతంలో ఉమర్ మసీద్ కట్టారు. మహమ్మదీలందరూ కూడా అంటే ఇస్మాయిల్ సంతతి వారందరూ కూడా ఏం చేశారంటే వాళ్ళు అక్కడ ఏదైతే పునాది ఉన్నదో ఆ పునాది మీద ఉమ్మర్ మసీద్ కట్టేశారు. ఇప్పటికీ అది ఆ మసీద్ ఉంది. ఇది మాదని వాళ్ళు, మాదని వీళ్ళు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు 1000-1200 సంవత్సరాలు బయట ఉండిపోయారండి వాళ్ళు. కాబట్టి అన్యులు చేసి దాన్ని స్థాపించుకుని కబ్జా చేసుకుని వాడుకున్నారు. స్థానికులు ఏర్పరిచిపోయిపోయారు వాళ్ళు. ఇప్పుడు అది మాదని అడుగుతుంటే వాళ్ళు కాదు ఇది మాదని చెప్పి తరాల నుంచి అంటే 1947 సంవత్సరం నుంచి 48 సంవత్సరం నుంచి ఇప్పటికీ దాని మీద దాడి జరుగుతూనే జరుగుతున్నారు. వారేమో మాదంటారు, వీళ్ళేమో దేవుడు మాకిచ్చాడు అంటారు. కానీ దీని వెనక దేవుడు ఉన్నాడండి. దాని జోలికొస్తే ఏమనాలి, స్మాస్ అయిపోతూ ఉండన్నమాట. అలా రాజులు సైతం దేవుడు అక్కడ నాశనం చేసుకొచ్చాడండి. దేవుడే ఇచ్చిన దేశం ఇది. ఎందుకు దేవుడు దీన్ని ప్రేమిస్తున్నాడు తెలుసా? అక్కడి నుంచే ప్రపంచమంతా ఏలబోతున్నాడు.
అదే ప్రపంచ కేంద్రము. దేవుని నామమునకు మహిమ కలుగాక. సో కాబట్టి ఇక్కడ ఏం చెప్పుకొచ్చాడు ఆయన? అంజూరపు చెట్టు అనగా 1948లో చిగురించింది. ఇంకా చాలామంది ఉన్నారు. ఇంచుమించుగా ఈ దేశానికి వాళ్ళంతా రాగానే అంచనా ప్రకారంగా 2030 కల్లా రాకడ వస్తుందని చెప్పలేదు సుమా. పాయింట్ క్యాచ్ చేయండి. రాకడం చెప్పట్లేదు నేను, గుర్తుపెట్టుకోండి. పాస్టర్ గారు 2030 రాకడ వచ్చేద్దంట. నో, నా బోధ అది కాదు, నా అభిప్రాయం అది కాదు. అసలు లెక్కలే వేయలేం దాన్ని. ఇస్రాయేల్ మాత్రము ఈ 2030 కల్లా ఇస్రాయేల్ దేశాన్ని చేరుకుంటారు అంచనా ప్రకారముగా. వాళ్ళు చేరుకున్న తర్వాత జరిగే కార్యం ఏంటంటే, ప్రైజ్ గాడ్, వాళ్ళు వచ్చేదాకా వధువు భూమి నుంచి పైకి వెళ్ళదు. అది 30 కావచ్చు, 32 కావచ్చు, 35 కావచ్చు, ఏమండి, అది ఏ సమయం సంబంధాలు కానీ వారు ఎలాగైనా వస్తారు. వాళ్ళు వచ్చిన వెంటనే జరిగిద్దని కూడా అంచనా వేయలేం. కానీ ఆ దేశంలో 100% ఇశ్రాయేలు చేర్చబడాలని దేవుడు ఎందుకు పెట్టాడు తెలుసా? బుసరా గొర్రెలు సమకూర్చినట్లు నేను వారిని సమకూరుస్తానని వాగ్దానం చేశాడు. యేసెకేలు గ్రంథం 34 దేహంలో ఎక్కడెక్కడ చెదిరిపోయారో వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి నేను చేస్తాను, నేను మళ్ళా ఆ పర్వతం మీద వారిని ఏకపరుస్తాను. ఆ పర్వతం అంటే యెరూషలేము. దేవుడే దీని వెనక్కుండి వీళ్ళందరూ సమకూరుస్తున్నాడు. అంటే 100% ఇశ్రాయేలు అందరూ కూడా వారి గోత్రాలు పోయాయి, వాళ్ళకు ఉన్నట్టు గ్రంథాలు పోయాయి, వారికి ఉన్నటువంటి అర్చనాచార సంబంధించిన కానీ అన్ని పాత్రలు పోయాయి, వాళ్ళ చరిత్రలు కూడా కొట్టివేయబడ్డాయి, కాల్చబడ్డాయి. ఎవరు ఏ గోత్రం చెందిన వారు ఎవరికి ఏమీ తెలియదు అంటండి. అర్థమైందా మీకు? యుద్ధాల్లో వాళ్ళు చరిత్ర గ్రంథాలను కోల్పోయారండి. యుద్ధాల్లో వారికి ఉన్న పరికరాలని, ఆ యొక్క వంశ యొక్క గోత్రాలని పట్టిని మొత్తం కోల్పోయారండి వాళ్ళు. కాబట్టి ఎవరికి ఏమీ తెలియదు, కానీ ఆయనకి మాత్రం బాగా తెలుసు. ప్రకటన గ్రంథం ప్రకారంగా ఒక్కొక్క గోత్రంలో నుంచి ఆయన ఎంతమంది ఏర్పరచుకుంటాడు? 12,000 మందిని ఏర్పరచుకుంటాడని బైబిల్ చెప్తా ఉంది. ఒక్కొక్క గోత్రంలో 12,000 మంది అయితే 12 గోత్రాలు అంటే ఎంతమంది? 1,44,000 మంది సంఖ్య ప్రకారంగా ఈ 1,44,000 మంది కోసమే దేవుడు ప్రపంచమంతా ఉన్న వారందరినీ ఇక్కడ చేర్చబోతున్నాడు. ఆయనకి ఎంత మాస్టర్ ప్లాన్ ఉందండి, ఎంత ప్రణాళిక, ఎంత నియమ ప్రకారంగా పద్ధతిగా క్రమంగా చేసుకుని వస్తున్నాడండి ఆయన. అందుకని దేవుని రాకడ కూడా క్రమంగా ఉంటుంది. నువ్వు అనుకున్నట్టు వారు అనుకున్నట్లేదు, కానీ అంతా దాని చక్రం ప్రకారముగా, కాలచక్రం ప్రకారం దేవుడు తీసుకుని వస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగాక. సో వీళ్ళంతా 100% ఇశ్రాయేల్ అందరూ తమ దేశంకి వచ్చాయనుకుందాం. ఇశ్రాయేల్ అందరూ మొత్తం ప్రపంచమంతా ఇశ్రాయేల్ అందరూ కూడా తమ దేశంకి వచ్చేసి అనుకుందాం. వచ్చిన తర్వాత జరగబోయేది ఏంటి? 31 వచ్చి చదవండి. మత్తయి సువార్త 24:31. మరియు ఆయన గొప్ప బోరతో తన దూతలను పంపును. ఎవరి దూతలు? ఈ 1,44,000 మందిని పిలవాలంటే ఇంకా అంతలో కొన్ని లక్షల మందిలోంచి వస్తారు వాళ్ళు బయటికి. మీరు ఎలాగైతే కొన్ని సంఘ శాఖల నుంచి బయటకు వచ్చారో, మీరు బాగా అలసిపోతున్నారు. దేవునికి మహిమ కలుగాక, దేవునికి స్తోత్రం కలుగాక. ఆమేన్. ఆమేనా? ఆపేయమంటున్నారా? నేను ఆపేస్తాను. మీ స్ట్రెంత్ని బట్టి, మీ డబ్బాని బట్టి నాకు ప్రసంగం ఉంటుంది. చాలా అలసిపోయారు. ఎందుకంటే ఈరోజు చెప్పిన విషయాలు చాలా ముఖ్య విషయాలండి, చాలా చరిత్రకరమైన విషయాలు. ఏ సందర్భంలో దేవుడు ఎలాంటి వాక్యం ఇస్తే నాకు తెలియదు. బట్ దొరికి కాలం మందు పరగ దొరికినప్పుడు ఎరుకోవాల్సిన అవసరం ఎవరిది? మనదే. దేవునికి మహిమ కలుగాక. ఇవి చాలా సందర్భాలు చెప్పాలని కూడా రాదు, ఇది దానికి అదే రావాలి. దేవుడు దాన్ని అనుమతి ఇవ్వాలి, దేవుడు దాన్ని నడిపించాలి. దేవుడు ఖచ్చితంగా మనం ప్రార్థన చేస్తాం, పరిశుద్ధాత్మ దేవుడు నడిపించమని. ఎందుకంటే అవి సంగతులను మనం తెలియాలి. కాబట్టి ఏదో వస్తున్నాం చర్చికి వెళ్ళిపోతున్నాం కాదు, మ్యాటర్, సబ్జెక్టు, ఇవన్నీ సంగతులు సమకూర్చుకోకపోతే మనం సిద్ధపడలేము. దేవునికి మహిమ కలుగాక. సో కాబట్టి 100% అందరూ రాగానే జరిగేది ఏంటంటే, వాక్య ప్రకారంగా దేవుడు తన దూతలు పంపిస్తాడట. మత్తయి ప్రకటన గ్రంథం
దేవునికి స్తోత్రం. కొంచెం మనము ఒక చోట స్థిరంగా ఉండలేదు, ఇక్కడ అక్కడ ఎగురుతున్నాం. ఆది కాడి నుంచి 12 ఎగురుతూ ఉన్నాం. మనం తప్పదు, నాతో కూడా మీరు ఎగరండి. 11వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం చదవండి. మరియు ఒకడు చేతి కర్ర వంటి కొలకర్ర నాకిచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో పూజించువారిని లెక్కపెట్టుము. ఆలయమునకు వెలుపటి ఆవరణము కొలత వేయక విడిచిపెట్టము, అది అన్యులకి ఇవ్వబడును. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలుతో త్రొక్కుదురు. నేను ఆ ఇద్దరు సాక్షులను అక్కడేమో తన దూతలు పంపిస్తానని చెప్పాడు మత్తయి సువార్తలో, ఇక్కడేమో ఇద్దరు సాక్షులు అని చెప్పాడు. ఆ దూతలు ప్లస్ ఇక్కడ ఒక ఇద్దరు దూతలు, ఇద్దరు సాక్షులు రెండో ఒకటే. అంతేకాదు, ఇద్దరు సాక్షులు అంటండి, ఇద్దరు దూతలు అంటండి, ఇద్దరు ప్రవక్తలు అంట. వీళ్ళు కూడా ఇద్దరు ప్రవక్తలు అని ఎక్కడున్న వాక్యంలో 10వ వచనం రాయబడి ఉంది, ప్రకటన 11:10. అయితే ఆ 3 దినమున్నర 10 ఈ ఇద్దరు ప్రవక్తలు భూనివాసులు. ఈ ఇక్కడ ఇద్దరు సాక్షులు ఉంది, నాతో ఉన్నారా? నా ఇద్దరు సాక్షులు అని ఉంది, అక్కడేమి ఇద్దరు ప్రవక్తలు ఉంది. ఈ ప్రవక్తలే ఈ సాక్షులే మత్తయి సువార్త 24:37 చెప్పినటువంటి యొక్క దూతలు. వీళ్ళు బోర్లు ఊతారట. దేవుడు తన దూతలను పంపి బోర ఊదినప్పుడు వాళ్ళందరూ సమకూర్చబడతారట అండి. అంటే వీళ్ళందరూ సమకూర్చబడగానే ఇశ్రాయేలు వారికి 2 బోర్లు ఊతారట. 2 యాజకులు, 2 ప్రవక్తలు, 2 సాక్షులు. ఆ 2 వ్యక్తులు అంటే మోషే మరియు ఏలీ అయి ఉన్నారండి. అయ్యా అలా చెప్తున్నాం, కింద వాళ్ళ కీళ్ళు పడి చెప్తున్నాం. ఎందుకంటే వారికి ఇష్టమైనప్పుడల్లా ఆకాశాన్ని మూసేసేటువంటి ఏలియా వల్ల ఉన్నాడు, నీళ్లు రక్తంగా మార్చే మోషేలా ఉన్నాడు అక్కడ. దేవునికి మహిమ కలుగాక. ఈ కార్యాలు ఎన్ని సంవత్సరాలు జరుగుతాయంట? 1260 దినములు, అనగా 42 నెలలు, అనగా 3.5 సంవత్సరాలు. ఈ 1260 దినములు 42 నెలలు అనగా 3.5 సంవత్సరాల్లో వీళ్ళ మధ్య ఆ 2 దూతలు సేవ చేస్తాయండి. అనగా ఆ ఇద్దరు అక్కడ అద్భుతాలు చేస్తూ, ఈ కార్యాలు చేస్తూ, ఏమండి అక్కడ కార్యాలు చేస్తున్నప్పుడు ఇక్కడ ఆ 2 దూతల బోర విని కోట్ల ప్రజల నుంచి లేకపోతే లక్షల్లోంచి 1,44,000 మంది బయటికి తీయబడతారండి. అసలే వీళ్ళ కోసమే దేవుడు ఈ దేశాన్ని ఏర్పాటు చేశాడు. వీళ్ళ కోసమే దేవుడు ఈ దేశం నుంచి ఈ దేశాన్ని రప్పిస్తాడు వారిని. వీళ్ళ కోసమే దేవుడు వీళ్ళందరినీ తూర్పార పట్టబోతున్నాడంట కదా. తూర్పార అంటే ఏంటి? రాశిని ఏం చేస్తాం? తూర్పార పడతాం. పడినప్పుడు ఏమవుద్ది? పొట్టు ఇతరులు లేని తొక్కలన్నీ పక్క పోతాయి, విత్తనాలు మాత్రం ఉంటాయి, వాటిని కొట్లో పోసుకుంటారు. అలాగే దేవుడు కూడా ఈ 1,40,000 మంది కొట్లో పోసుకుంటున్నాడు. ఇది జరగకముందు అంతకుముందు కూడా కొట్లో కొన్ని గోధుమలు వేసుకోండి ఆయన. ఎవరో మన గోధుమలు ఎవరై ఉంటారు? నేను కాదు అనుకుంటున్నారా? మీరే. అది దేవునికి మహిమ కలుగాక. వీళ్ళు రక్షించబడక మునిపే వీళ్ళ మధ్యకి దూతలు అనగా మోషే ఏలి రాకముందే దేవుడు అన్యుల్లోంచి దేవుడు యోసేపుని తీసుకెళ్ళి, ఎలాగైతే యోసేపు భార్యను తీసుకుని వచ్చాడో అలాగే అన్యుల నుంచి దేవుడు యేసుక్రీస్తుకు వధువుని తీసుకొస్తున్నాడు అండి. అన్యజనులు విడిపించబడి పైకి ఎత్తబడిన తర్వాత అప్పుడు వీళ్ళు బోర్లు ఊదడం ప్రారంభిస్తారు. అది ఎప్పుడైనా జరగవచ్చు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఇంకొక సూచన చెప్పాడు అక్కడ మత్తయి సువార్త 24వ అధ్యాయంలో. ఇంకొక సూచన ఇచ్చాడండి. ఇది జరుగుతున్నప్పుడు ఎలా ఉంటుందట మీరు గమనించండి. ఆయన రాకడ కోసం మాట్లాడతాడు మళ్ళా. మత్తయి సువార్త 24 చాలా క్రమంగా ఉంది రాకడ. చూద్దాం, ఇంకా నేను మనం చెప్పుకుందాం. 24వ అధ్యాయము లేదా చదవండి. 24:37 వచ్చినామండి. నోవాహు దినములు ఎలాగుండెనో మనిషి కుమారుడు రాకడయు అలాగే ఉండను. జలప్రయాణమునకు ముందటి దినములలో నోవాహు వాళ్ళలోనికి వెళ్ళిన దినం వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొచ్చు పెళ్లికి బడిరి. జలప్రయం వచ్చి అందరినీ కొట్టుకుపో వరకు ఎరుగక పోయిరి. అలాగునే మనిషి కుమారుడు రాకడ ఉండును. ఇక్కడేంటి? ఈ రాకడేంటి?
ఈ శ్రమలు, ఇక్కడ శ్రమలు జరుగుతున్నప్పుడు రాకడేంటి తెలుసుకోవాలి. ఈ శ్రమల మధ్యన, ఈ శ్రమల్లో ఉండగా ఒలివ కొండ మీదకి ఆయన వచ్చి కుడిపాదం మోపుతాడు. ఆ ఒలివ కొండ రెండుగా పాయలయ్యి ఆ లోయలో 1,40,000 మంది వస్తారు. ఈ 1,40,000 మంది ఆయన చూస్తారు. అది ఆయన రాకడే, కానీ అది వధువుకు సంబంధించిన రాకడ కాదు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనంలో ప్రభు వారు ఇలా చెప్తున్నారు. చదవండి, చదవాలి తొందరగా. మేఘారుడే వచ్చుచున్నాడు. చూడండి, ఆయన మేఘారుడే వచ్చినది 1963 సంవత్సరం కాదండి నేను చెప్పేది, దానికి సంబంధం లేదు ఇది. మేఘారుడే వచ్చుచున్నప్పుడు ప్రతి నేత్రము చూస్తుంది, కానీ ఆ మేఘంలో వచ్చినప్పుడు మాత్రం ప్రతి నేత్రం చూడలేదు. గుర్తుపెట్టుకోండి, వేళ అది కేవలం ప్రవక్త మాత్రమే చూడగలిగాడు. ప్రవక్త ఒకటి చెప్పేదాకా ఆ విషయం తెలియదు ఎవరికి కూడా. ప్రజలు కొంతమంది ఆ మేఘం ఏంటి చూశారు, అది రాకడే, కానీ రెండో రాకడ కాదు. వధువుని సిద్ధపరచడానికి వచ్చిన రాకడ మేఘములో జరిగింది. కానీ ఇక్కడ కూడా మేఘం దోషం చూడ, అది వేరు ఇది వేరు. అది 1963లో జరిగింది. ఇది మహాశ్రమలు జరిగినప్పుడు ట్రిబులేషన్, ఈ 1,40,000 మంది ఏర్పరచబడిన సమయంలో వచ్చే రాకడండి ఇది. అది అవునో కాదు చూద్దాం, చదవండి. ఆయన పొడిచిన ఎవరు? ఇశ్రాయేల్ ప్రజలు. తర్వాత భూజనులు ఎవరు? భూజనులు అందరూ అట్ట అండి. ఆయన పొడిచి 2 రకాల జనులు ఉన్నారు. ఆయన పొడిచిన వారంటే యూదులు, తర్వాత భూజనులు అందరూ అంటే యూదులకు బయట ఉన్న ప్రజలందరూ భూజనులు. 2 రకాల వారు చూస్తారు. ఈయన మేఘాడే వచ్చుట ఆ కార్యాన్ని యూదులు చూస్తారు, ఆమె ప్రపంచ అన్యులు చూస్తారు. మరొకసారి చదవమ్మా. ఆయన మేఘాడే వచ్చుచున్నప్పుడు ప్రతి నేత్రము ఆయన చూచును. అక్కడే ఇది కూడా ఆ మేఘంలో వచ్చినాడు ప్రతి నేత్రం చూడలే, కొద్దిమంది మాత్రమే చూడగలిగారు. కానీ ఇక్కడ వచ్చినాడు మేఘాడు వచ్చినప్పుడట ప్రతి నేత్రము చూచినంటే భూజనులు అందరూ చూస్తారట. రెండోది ఇంకోటి ఏంటండి, ఆయన పొడిచిన చూస్తారట. ఇంకా ఉంది అక్కడ, భూజనులందరూ అది చూచాట రొమ్ము కొట్టుకుంటారట అండి. దీన్ని చూసి రొమ్ము కొట్టుకుంటూ కాదు, సంతోషించారు. దీన్ని చూసి రావటం వల్ల 7 ముద్దలు వచ్చాయి. హలో, సన్సెట్ మౌంటైన్ దిగి వచ్చినప్పుడు, మేఘం దిగి వచ్చినప్పుడు ఒక 7 ముద్దలు వచ్చాయి. వధువు సిద్ధపరచకు వచ్చిన వర్తమానం అండి అది. అప్పుడు దాన్ని చూసి రొమ్ములు కొట్టుకోలేదు ఎవరు కూడా. కానీ దీన్ని చూసి మాత్రము రొమ్ములు ఎప్పుడు కొట్టుకుంటారు? ఇంత బంగారం పోగొట్టుకున్నప్పుడు, ఇన్ని 500 నోట్లు కట్ట, బ్యాగ్ కట్ట అక్కడ పెట్టగా ఇంట్లోకి వచ్చి ఎత్తుకుపోయాడు. అప్పుడు అయ్యి బాబోయ్ లబో దిబో కొట్టుకుంటారండి. ముఖ్యమైన వ్యక్తి పోయాడుకోండి, చచ్చిపోయాడుకోండి, లబో దిబో కొట్టుకుంటారండి. అంటే ఎవరినైతే మిస్ అయిపోయామో అప్పుడు గుండెలకు బాదుకుంటాం. ఏదైతే మనం ప్రేమిస్తున్నామో దాన్ని మనకు అందకుండా పోయినప్పుడు మనము, ఇదే ఇక్కడ జరగబోయేదండి. ఇది ఇంకా జరగలే, అది జరిగింది. అది చూసి ఎవడు రొమ్ము కొట్టుకోలే, సంతోషించారు. ఇక రావటం వలన 7 ముద్దలు రావటం వలన మళ్ళా వధువు ప్రవచించే అవకాశం ఉందని, వధువు కూడా అద్భుతాలు చేస్తుందని విశ్వాసాన్ని పునరుద్ధరింపచేసింది ఆ మేఘం రాకడ. కానీ అది రెండవ రాకడ కాదు. ఇది ఇశ్రాయేలు కొరకు వచ్చిన రాకడ. ఇక్కడ ఏంటంటే పాయింట్ మీరు క్యాచ్ చేయండి. దేవునికి మహిమ కలుగాక. పాత నిబంధనలో దేవుడైన యెహోవా చాలా సందర్భాలు వచ్చాడు, అది కూడా రాకడే. నాతో ఉన్నారా? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా చెప్పొచ్చు, హల్లెలూయా. చూడండి, ఆయన ఆది కాండములో 18 అధ్యాయులు కూడా వచ్చాడండి. ఆయన ఆది కాండం 14 అధ్యాయులు కూడా వచ్చాడు. ఆయన షావేలోయలో మెల్కీషెదెకు కూడా వచ్చాడు, అది కూడా రాకడే. 18 అధ్యాయంలో ఏం జరిగింది? మమ్రే చెట్టు దగ్గర ఆయన మాంసం తిన్నాడు. మాంసం తిన్నాడు, మనం కూడా తినాలి, తప్పలేదు, తినండి. దాని గురించి మాట్లాడండి, ఎవరిష్టం వాళ్ళది. మీరు ఏ మాంసం తిన్నా నోపు తినే, నో ప్రాబ్లం. అలాగని చెప్పి అడ్డమైన తినేకండి. దేవునికి స్తోత్రం కలుగాక. సో ఇక్కడ ఆయన ఆవు మాంసం తిన్నాడు, గేదె మాంసం తినలేడు, ఆయన ఆవు మాంసం తిన్నాడు. ఏమండి, తర్వాత ఆయన ఇక్కడ రొట్టెలు తిన్నాడు, వెన్న తిన్నాడు, పాలు తిన్నాడు, అన్ని చాలా తిన్నాడు. ఇక్కడ అబ్రహాం దగ్గర ఆయన ఉన్నాడు, మనుష్యుడిగా వచ్చాడండి. తర్వాత మెల్కీషెదెకు కూడా వచ్చాడు 14 అధ్యాయంలో.
అలా పాత నిబంధనలో చాలా సందర్భాలు వచ్చాడండి ఆయన. కొత్త నిబంధనకు వచ్చేసరికి ఆయన యెహోవా యేసుక్రీస్తుగా ప్రత్యక్షపరచబడ్డాడు. యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు సంఘం మీదకి. నాతో ఉన్నారా? పరిశుద్ధాత్మ వెళ్ళిపోయిన తర్వాత 1963లో మేఘంలో దిగి వచ్చాడండి ఆయన. దానికంటే ముందు ప్రవక్తలు నివాసం చేశాడండి ఆయన. అపోస్తలుడైన పౌల్లో ఉన్నాడు. లౌదీక సంఘకాలం వచ్చేసరికి అదే పరిశుద్ధాత్మ దేవుడు ప్రవక్త బ్రహ్మములో పూర్తిగా కుమరించుకున్నాడు. ప్రవక్త బ్రహ్మము శరీరంలో మనిషికి ఉన్న పరిచయం జరిగింది. నాతో ఉన్నారా? నాతో ఉన్నారా? దేవునికి మహిమ కలుగును గాక. ముగించి మీద మాటలు వినిపోయారా? 1963 సంవత్సరంలో ఫిబ్రవరి 28వ తారీఖున మేఘంలో దిగి వచ్చాడండి ఆయన. ఇక్కడ వచ్చిన యెహోవా పాత నిబంధనలో యేసుక్రీస్తుగా పరిశుద్ధాత్మదేవుడిగా అపోస్తలుడైన పౌల్లో ఉన్నాడు. అంతేకాదు అగ్నిస్తంభంగా దిగి వచ్చాడు కూడా పౌలు కాలంలో. అది కూడా రాకడే. గ్లోరీ టు గాడ్. తర్వాత 1963 సంవత్సరంలో మేఘంలో దిగి వచ్చాడు. అది రాకడే. కానీ వధువుని తీసుకుబడి వచ్చిన రాకళ్ళు కాదు ఈ రాకళ్ళ పేర. గ్లోరీ టు గాడ్. ఆ తర్వాత ఆయన మేఘము తర్వాత మధ్యాకాశానికి వస్తాడు. మొదటి తెల్ల పత్రిక 4వ అధ్యాయంలోనే అది రాయబడి ఉంది. ఆర్భాటముతోను ప్రాణదోష శబ్దముతోను దేవుని బొరుతోను ప్రభు పరలోకము దిగి వస్తాడు. అంటే 7వ పరిమాణం ఉన్నటువంటి యేసుక్రీస్తు 7th డైమెన్షన్లో ఉన్నాడండి ఆయన. ప్రైజ్ గాడ్. 7వ పరిమాణం ఉన్నటువంటి ఆయన 6వ పరిమాణంకి వచ్చి ప్రైజ్ ది లార్డ్ తన కొరకు మృతి పొందిన వారిని అంటపెట్టుకుని మధ్యాకాశానికి వస్తున్నాడండి. వా 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 వండర్ఫుల్ వర్తమానం. దేవుని మహిమ కలిగాక, దేవుని స్తోత్రం కలిగాక. 7వ పరిమాణంలో ఉన్నటువంటి ఆయన 6వ పరిమాణంలోకి వచ్చి 6వ పరిమాణంలో ఎవరున్నా తెలుసా? మృతులైనటువంటి పరిశుద్ధులు అక్కడ నివాసం చేస్తున్నారు. మొదటి తెల్ల పత్రిక 4వ అధ్యాయము 13 వచ్చి చదవమ్మా. నిరీక్ష లేని ఇతర వల్ల దుఃఖపడి నాకు ఇష్టం లేదు. అంటే నిద్రించిన ఎక్కడో బిడ్డలు ఎక్కడో చోట విశ్రాంతి తీసుకుంటున్నారా లేదా చెప్పండి. చదవమ్మా. ఇది గమనించండి. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్ముతున్నా. యేసు మృతి పొందాడు, పాతి పెట్టబడ్డాడు, తిరిగి లేచాడని నమ్ముతున్నారా? మళ్ళా వస్తాడు నమ్ముతున్నారా? నమ్మినాడలా. అదే ప్రకారం యేసునందు ఎవరైతే చనిపోయారో నిద్రించారో నిద్రించిన వానంట దేవుడంట ఆయనతో కూడా అంటబెట్టుకుని వస్తాడట. మధ్యాకాశానికి వస్తున్నాడు. అంటే ఆ ఆత్మలు తీసుకుని ఆయన ఎక్కడికి వస్తాడు? ఆత్మలు ఎక్కడ ఉన్నాయి? 6వ పరిమాణం. 6వ పరిమాణం అంటే అర్థం ఏంటి? పరదేశంలో ఉన్నాయి. పరదేశాలకు పరలోకము నుండి దిగవచ్చి పరదేశంలో ఉన్న ఆత్మను తీసుకుని మధ్యాకాశానికి వస్తాడు. మధ్యాకాశాన్ని గుర్తుపెట్టుకోండి. నాతో ఉన్నారా? అసలు వింటున్నారా? నిద్రపోతున్నారా? మధ్యాకాశానికి వస్తాడు. మధ్యాకాశం దాగానే ఆత్మలు వచ్చి ఈ మట్టి శరీరంలో ఆత్మను ధరించినప్పుడు మహిమ శరీరంగా మొదటి పునరుద్ధానం జరిగిద్దండి. ఆయన పరలోకం నుండి పరదేశకు వస్తున్నాడు. పరదేశం ఎందుకు వస్తున్నాడు? ఆయన ద్వారా మృతి పొందిన వారిని పరిశుద్ధుల్ని ఎంత పెట్టుకుని వస్తున్నాడు మధ్యాకాశానికి. ఆ ఆత్మలు మరలా శరీరం ధరుస్తున్నాయి. అదే మొదటి పునరుద్ధానంలో పాల్గొంటారు వాళ్ళు. ఆ ఆత్మలు మళ్ళా పునరుద్ధరించబడుతున్నాయి. బతుకున్న మనం ఏమవుతామంటే మార్పు చెందుతున్నాం. అప్పుడు బతుకున్న మనమంట ఉన్న పాటన మార్పు చెంది దొంగలు పురిగి చేతకు ఎలా మారిపోద్దో ఈ శరీరం అంతా పోయి మహిమ శరీరం ఏర్పడిపోద్ది మనకండి. విత్ ఇన్ కండ్రెప్పపాటులో ఈ కార్యం జరగబోతుంది. ఆయన పైనుంచి 7వ పరిమాణం నుంచి దిగి రావటం, 6వ పరిమాణంలో ఆత్మలు తీసుకుని మధ్యాకాశం రావటం, మధ్యాకాశం రాగానే మొదటి పునరుద్ధానం జరగటం, మొదటి పునరుద్ధానం జరగానే మనము మార్పు చెందటం, మరియు వారు మనము కలిసి ఎక్కడైతే ఉన్నాడైనా అక్కడికి వెళ్ళడం జరుగుతుందండి అని బైబిల్ చెప్తుంది. చదవండి. 16వ వచనంలో ఉంది. ఎస్. ఎక్కడి దిగి వస్తాడండి ఆయన?
అంటే 7 డైమండ్స్ పరలోకం నుంచి ఆయన ఎక్కడికి వస్తున్నాడు? మధ్యాకాశకు వస్తున్నాడు. కానీ దానికంటే ముందు ఆయన ఆత్మలను పెట్టుకు వస్తున్నాడు. అంటే నెంబర్ స్టాప్ ఇక్కడ నుంచి ఇక్కడ స్టాప్ అవుతున్నాడు అనమాట. వాళ్ళందరినీ తీసుకుని వస్తాడు మధ్యాకాశానికి. ఆ మధ్యాహ్నం వచ్చినప్పుడు ఆత్మల కిందకు వచ్చి మొదటి పొందుతా జరుగుతుంది. చదవమ్మా త్వరగా. పరలోకం ప్రభు దిగి వచ్చినప్పుడు ఏం జరిగింది? క్రీస్తునందున్న వారు మొదట లేపబడుతున్నారు. ప్రభు దిగిరా వచ్చేటప్పుడు ఆత్మలను పెట్టుకు వస్తున్నట్టండి. అది విషయం గుర్తుపెట్టుకోండి. ఏ ఆత్మలు ఇవి? ఆయనందు మృతి పొందిన ఆత్మలను ఇప్పుడు ఎవరినైతే మనం పోగొట్టుకున్నామో ఆ ప్రభునందున్న వారందరూ కూడా మళ్ళీ తిరిగి మనం చూడబోతున్నాం. నేను మహిమ కలుగాక. ఎవరినైతే మనం ఇక్కడ లాస్ అయ్యామనుకుంటున్నామో వాళ్ళందరూ మనం కలుసుకోబోతున్నాం. దేవునికి మహిమ కలుగాక. ఆ మీదట అంటే ఆయన దిగి రావటం, పునరుద్ధానం జరగటం, మొదటి పునరుద్ధానం, వారు లేపబడటం, ఆ తర్వాత ఆ మీదట బతుకున్నా మనం చచ్చిపోకుండా బతుకున్నా మనం చచ్చిపోయి వెళ్ళిపోం. కానీ అక్కడ ఏమా చదవమ్మా, మనము మార్పు చెందట వారితో కూడా కలిసి ఏకముగా చెప్పచ్చా? మృతులు మనం కలిసే వెళ్తామా? చెప్పాలి మీరు. ఏ మృతులు? అందరు కాదు. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. ఆ మొదట లేచిన వారు మనము కలిసి చేయ పట్టుకొని మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాం మధ్యాకాశానికి. దేవునికి మహిమ కలుగాక. నేను చూడగలుగుతున్నాను దాన్ని. మీరు చూడగలుగుతున్నారా? అది ఎంజాయ్ చేయండి. దేవునికి మహిమ కలుగాక. ఇప్పుడు మృతులతోనే మన మార్పు ఉన్నది. మృతులు లేవాలంటే ఆయన రాకడ జరగాలి. ఇదే రాకడ వధువు కోసం జరిగే రాకడ. ఇప్పుడు రాకడలో మృతులు లేపబడ్డారేమో చూడండి. సజీవులు మార్పు చెందలేరేమో చూడండి. మేఘములు వచ్చినప్పుడు మృతుల బృందం జరిగిందేమో చూడండి. ఈరోజు చాలామంది చెప్తున్నారు పేర 1963 సంవత్సరాల మేఘంలో అది రెండవ రాకడ అన్నారు. అది రెండవ రాకడ అయితే మనం ఇక్కడ ఎందుకు ఉంటున్నాం? రెండవ రాకడలో జరిగే కార్యం ఏంటి? ఇందా చెప్పిన మేఘరుడైన రాకడ ఎవరి కోసం? 1,44,000 మంది కోసం వస్తుంది. ఎప్పుడు జరిగింది? 1,40,000 మంది ఇప్పుడు బయలుపరుచుకున్నాడు. యోసేపు ఎలా బయలుపరుచుకున్నాడు? ముందు వధువుని కాపాడుకున్నాడు, భవనంలో పెట్టాడు. ఆ తర్వాత యోసేపు వచ్చి తన అన్నలు బయలుపరుచుకున్నాడు. వాక్యం ఎన్నడూ క్రమం తప్పలేదు. అందుకే రాకడ గురించిన క్రమం అండి ఇదంతా కూడా. యోసేపు కోసం అర్థమైతే ఫస్ట్ రాకడ, సెకండ్ రాకడ, రెండో రాకడ మొత్తం అర్థమవుతుంది మనకి. యోసేపు వివాహం చేసుకున్నాడు, అది మొదటి రాకడ. రక్తం కాచాడు అంటే యేసు కూడా రక్తం కాచాడు. రెండోసారి తీసుకెళ్ళిపోయాడు, మనలో పెట్టాడు యోసేపు వివాహం చేసుకుని. అది రెండవ రాకడ. ప్రైజ్ గాడ్. మూడవ రాకడ ఏంటంటే దాని అర్థం ఈ భూమిని ఎలక ముందు జరిగే ఇంకో రాకడ ఏంటంటే ఆ కొండ మీదకి వస్తాడండి. యోసేపు వచ్చి బయలుపరుచుకున్నప్పుడు తనతో పాటు భార్య లేదు, గుర్తుపెట్టుకోండి మీరు. తన అన్నలకు బయలుపరుచుకుంటున్నాడు, నేను నీ యొక్క తప్పుపైన అమ్మేసినటువంటి వ్యక్తిని నేనని చెప్పి వాళ్ళు పశ్చాత్తాపడతారు, ఏడుస్తున్నారు వాళ్ళందరూ కూడా. అప్పుడు యోసేపు భార్య ఎక్కడుంది? భవనంలో ఉంది. ఇప్పుడు 1,40,000 మంది వచ్చేటప్పుడు ఆయన రాకడ అందరికి కనబడినట్టుగా బహిరంగముగా తూర్పును ఉదయించిన నక్షత్రము, తూర్పును ఉదయించిన వెలుగు పడబడిదాకా ఎలా వస్తుందో ఇలా మేఘారుడే వచ్చినప్పుడు ప్రతి నేత్రము చూసి అయ్యో అనే రాకడ చూసి దబా తప్పుకొని వాళ్ళు ఏడిచే ప్రాలపించే సమరాబోతున్నాడు. ఇది అందరికి కనబడే రాకడ అనమాట. కానీ అది వధువు కోసం కాదు, ఇశ్రాయేలు వారి కోసం వచ్చే రాకడ. ఆ రాకడ రెండవ రాకడ అని చెప్తున్నారు చాలామంది పేరు. ఈ వర్తమానంలో చాలామంది మేఘమే రెండవ రాకడ. రెండవ రాకడ అదే అయితే మనం ఇక్కడేం చేస్తున్నాం? ఇంకెందుకు ఇక్కడ మనం చేసేది? పరలోకం ప్రభు దిగి వచ్చేసాడంటే దాన్ని పరలోకం దిగి వచ్చేసాడు ఆయన అంటున్నారు వాళ్ళు. పరలోకం దిగి వచ్చేసినట్లయితే మృతులు ఎక్కడ లేపబడి ఉన్నారు? మృతులు లేపబడితే మనం వారు కలిసి మార్పు చెంది వారు మనం కలిసి ఇక్కడ ఎందుకు ఉంటాం? ఇది మధ్యాకాశమా? మాట్లాడరు ఏంటండి? ఇది మధ్యాకాశమా? మధ్యాకాశం పోలీస్ స్టేషన్లు ఉన్నాయా? గొడవలు ఉన్నాయా? గుద్దుకుంటలు ఉన్నాయా? తిట్టుకుంటలు ఉన్నాయా? వండుకుంటలు ఉన్నాయా? మధ్యాహ్నం వండుకుంటున్నారు మధ్యాహ్నాలు. మధ్యాకాశం వెళ్ళిన తర్వాత స్టవ్ కూడా పట్టుకెళ్ళి వంట చేసుకుంటున్నారు. మరి అక్కడ మధ్యాహ్నం తర్వాత కూడా ప్రాసెస్ వాకింగ్ చెప్తారు, వచ్చి వాక్యం ఉంటారు. మీరు కూడా మధ్యాకాశంలో మీటింగ్లు ఉంటాయా? బాప్తిసాలు ఉంటాయా? ఎంత భయంకరమైన దుర్బోధ జరుగుతుంది తెలుస్తాయి ఈ రోజుల్లో.
1963 సంవత్సరము ఫిబ్రవరిలో వచ్చిన మేఘము రెండో రాకడ బోధించే వారికి సిగ్గులేదు పేర, కనీసం కామన్ సెన్స్ కూడా లేదు. వారికన్నా పెంతెకోస్తేయులు నామకాదులు ఇంకా బెస్ట్, కనీసం వారు కలిగింది గట్టిగా పట్టుకున్నారు. వీళ్ళు ఉన్నదాన్ని మొత్తం ఉడబెట్టుకొని ఏమంటే జ్ఞానవంతులు ఇల్లు కట్టినన్నారు, ఈ జ్ఞానవంతులు ఇల్లు ఉడకబెట్టేసేసారు మొత్తం. కాబట్టి భయంకర మోసం అండి. కాబట్టి అదే రాకడైతే మృతుల బుద్ధం లేస్తారు, మనం మార్పు చెందుతాం, భూమి మీద మనం ఉండం, మధ్యాకాశంలో ఉంటాం. అవును, మనం ఎక్కడ ఉన్నామండి? ఎందుకనో ఎక్కడున్నాం? మధ్యాకాశంలో ఉన్నామా? అవును, మధ్యాహ్నంలో బళ్ళు కూడా వెళ్తాయి ఇప్పుడు మధ్యాకాశంలో. నేను వాళ్ళని విమర్శించట్లేదు, అపహసించట్లేదు, ఎంత తప్పుపోయారో గమనించండి అంటున్నాను అనమాట. 1963 సంవత్సరాల ఫిబ్రవరిలో వచ్చిన మేఘం రెండో రాకడ బోధించే వారికి ఇది కనిమిప్పే విషయం. ఖచ్చితంగా అదే రాకడ అయ్యి ఉంటే పునరుద్ధానం జరగాలి, మృతులు లేపబడాలి, సజీవులు మార్పు చెందాలి, మధ్యాకాశం వెళ్ళాలి. వెళ్ళిన వెంటనే ప్రవక్త ఏం చెప్పాడు? మనం ఈ భూమి నుంచి వెళ్ళిన వెంటనే ఒక పొడవాటి బల దగ్గర ప్రభుతో కలిసి మనము ఒక విందులో పాల్గొంటాము. అది పెళ్లి విందు అన్నాడు, అది లార్డ్ సప్పర్ కూడా అన్నాడండి ఆయన. ప్రభు రాత్రి భోజనం అన్నాడు. మరి పొడవాళ్ళ బల్లేది? మనం ఆధారం పెట్టుకునే బల్ల ఎంత ఉంది, రెండో ఆధారం పెట్టుకునే బల్ల అంత ఉంది, ఎంత ఉంది, ఇంత మొక్క. కానీ మనం ఎలాగనే వెళ్ళి మొక్క కాదు, ఒక సంఘం కాదు, అందరూ కలిపి ఒకేసారి తీసుకోబోతున్నాం ప్రభుతో. అక్కడ ప్రభు ఉంటాడండి. ఎంత మార్పు ఉందో గమనించింది. కాబట్టి పాత నిబంధనలో చాలాసార్లు వచ్చాడండి ఆయన. క్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు అది కూడా రాకడే, మొదటి రాకడ. క్రీస్తు చనిపోయి సమాచారం లేకపోతే వెళ్ళిపోయాడు చూడండి. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన సంఘంలోకి వచ్చేసాడు పరిశుద్ధాత్మ దేవుడిగా. పెంతెకోస్తు దిన పండుగ ఆ పేతురు వాక్యం చెప్పినప్పుడు ఆ పరిశుద్ధాత్మ రాకడ సంఘంలోకి వచ్చేసిందండి. సంఘం తీసుకెళ్ళక కాదు, సంఘాన్ని నడిపించడానికి వచ్చినటువంటి పౌర పరిశుద్ధాత్మ అండి అది. ఆ తర్వాత 1963 సంవత్సరంలో ఆ సన్సెట్ మౌంటైన్ మీదకి ఒక మేఘం దిగి వచ్చింది, 7 ముద్దలు ఇవ్వటానికి, సంఘాన్ని ప్రిపేర్ చేయడానికి, సంఘాన్ని సిద్ధపరచడానికి, కలంకం డాగు లేని ఒక సంఘము ఒక ప్రవక్త ద్వారా చెక్కబట్టడానికి దేవుడు ఒక చిన్న పుస్తకం ఇస్తున్నాడు అండి అక్కడ. ప్రైజ్ గాడ్. అది రాకడ. దీని తర్వాత 1963 సంవత్సరం తర్వాత ఆయన ఒక రాకడ జరగబోతుంది. ఆయన మధ్యాకానికి వస్తున్నాడు, మృతులు లేపబడుతున్నారు, మనం కలిసి వెళ్ళిపోతున్నాం. అది రెండవ రాకడ. అది అయిపోయిన తర్వాత 1,40,000 మందికి ఆయన స్వయంగా భార్య అని యోసేపు తన భార్యని భవనంలో పెట్టి తన అన్నలకు ఎలా బయలుపరుచుకున్నాడో అన్య వధువుని మధ్యాకాశంలో పెట్టి ఆయన యుద్ధం చేసే రీతిగా యుద్ధశూరుడుగా జకర్యా గ్రంథము 14వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదవండి పేర. జకర్యా గ్రంథము 14వ అధ్యాయము 3వ వచనం చదవండి. అప్పుడు యెహోవా బయలుదేరి తన యుద్ధం చే రీతిగా అన్యులు, ఎందుకని ఇశ్రాయేలు వారందరూ ఈ దేశం రాగానే వీళ్ళ మీదకి యుద్ధం జరగబోతుంది తెలుసా మీకు? మొత్తం భూప్రపంచ రాజులందరూ ఏకమైపోయి నడిబడినటువంటి ఇశ్రాయేల్ అందరినీ చంపేయాలని కంకణ కట్టుకుని రాజులందరూ ఏకమైపోతారండి. గల్ఫ్ దేశ రాజులందరూ కూడా, అటు గల్ఫ్ వాళ్ళు అరాబీలందరూ ఏకమైపోతారు, ఇటు అన్యులందరూ ఏకమైపోతారు. వీళ్ళందరూ కలిపి మొత్తము ఇశ్రాయేల్ వారిని ఉంచకూడదని యుద్ధం చేయడానికి వస్తారండి. పరిశుద్ధుల యుద్ధం జరుగుతుంది అక్కడ. వారు ఇంకా యుద్ధం చేస్తారు అక్కడ. ఇప్పుడు ఎలా చేస్తారు యుద్ధం? ఇంకా యుద్ధం చేస్తారు ఆ రోజు. ఆ యుద్ధం జరుగుతున్న సమయంలోనే యుద్ధరీతిగా ఆయన దిగి వస్తాడు అక్కడికి అండి. అప్పుడు భూమి మీద వధువు ఉండదు, వధువు మధ్యాకాశంలో ఉంది, అంతఃపురములో ఉంది. భవనంలో దేవుడు దాచేశాడు దాని వధువుని. తన ఇశ్రాయేలు కొరకు, తన అన్నల కొరకు ఎలాగొచ్చాడు, యేసేపు వచ్చాడో అలాగే యేసుక్రీస్తు వారు. చదవమ్మా. యుద్ధరీతిగా చదవాలి. యుద్ధం చేయను. ఇప్పుడు ఆయనే ఈ అన్యులతో యుద్ధం చేయబోతున్నాడు. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టున్న ఒలివ కొండ మీద పాదాలు ఉంచగా, ఇది రెండో రాకడ కాదు, వధువు రాకడ అయిపోయిన తర్వాత ఇశ్రాయేలు కొరకు వచ్చే రాకడా. ప్రభు నన్మయం కలిగాక. అర్థమవుతుంది అందరికి పేరా? ఆ ఒలివ కొండ మీద కాలు పెట్టగానే చెప్పుకున్నాం, ఆ ఒలివ కొండ ఇంకో పేరు ఉంది, పర్వతం, సియోను పర్వతం. ఒలివ కొండ మీదకి ఇంకో పేరు ఉంది. కింగ్ డేవిడ్ ఓట్లు కడదాం అనుకున్నారు, ఏ కట్టలు కట్టలేదు, ఎందుకంటే అది పగిలిపోద్దని చెప్పారు సైంటిస్టులు. దాన్ని అలాగే ఉంచారు. దాని మీద అడుగు పెడుతున్నాడు. అప్పుడు అది రెండుగా
చెప్పాలి, చీలిపోద్దండి. అలా చీలిపోయినప్పుడు ఎవరబ్బా అని అలా చూసేసరికి వారు కనిపెట్టుకున్న యెహోవా యేసుగా ప్రత్యక్షమవుతున్నప్పుడు వాళ్ళు అడిగే ప్రశ్న ఏంటంటే, మొట్టమొదట ఈ గాయాలు ఏమిటి అడుగుతారట వాడు. ఇది నా సొంత వారు చేసిన గాయాలని చెప్పినప్పుడు అప్పుడు 12 గోత్రాల్లో అందరూ కూర్చొని పెద్ద కుమారుడు చనిపోతే వాళ్ళు ఏడుస్తారో ప్రలాపిస్తూరు అని బైబిల్ చెప్తుందండి. జకర్యా గ్రంథం 13వ అధ్యాయంలో దాన్ని మీరు చూడగలుగుతారండి. 5వ వచనం అండి. చదవమ్మా. బాల్యములు నన్ను కొనిన ఒకని యొద్ద సేద్యపు పని చేయబడినై ఉన్నాను, నీ చేతులు గాయం లేవని వారు అడగగా వాడు, ఇవి నన్ను ప్రేమించిన వారి ఇంట నుండగా నాకు కలిగిన గాయములని చెప్పాను. ఆయన ప్రేమించిన వారే ఆయన్ని గాయపరిచారు. ఏంటి గాయములు అన్నప్పుడు, ఇదిగో నా సొంత ఇంటి వారని చెప్పారు. అప్పుడు వాళ్ళు ప్రలాపించి ఏడ్చినప్పుడు, ఇదిగో నేను తప్పుపోయిన యోసేపు నేనే, మీరు అమ్మేసిన యోసేపు నేనే అని చెప్పగానే వాళ్ళు ఎంత పశ్చాత్తాపడ్డారు తెలుసా మీకు. ఒక్కొక్కడు హత్తుకుని ఏడ్చి కౌలించుకుని, అయ్యో నీకు చాలా అన్యాయం చేశామన్నప్పుడు అన్నాడు యోసేపు, అన్నాడు ఇదంతా దైవ చిత్తానుసారం జరిగిందిలే అని యోసేపు సింపుల్గా దాన్ని తీసుకున్నాడు. వాళ్ళు క్షమించేశాడండి. యేసుక్రీస్తు కూడా వాళ్ళని అందరినీ కూడా అప్పుడు పశ్చాత్తాపడతారన్నమాట. ఆ పశ్చాత్తాపడే వాళ్ళే సరిచేయబడిన వారు, వాళ్ళే 1,44,000 మంది అండి. వీళ్ళు పశ్చాత్తాపడి సరి చేసుకుంటారు, ఆయన కౌగులించి కూతి పెట్టుకుంటారు. దేవునికి మహిమ కలుగాక. సో రాకడ క్రమం అనేది ఇలా ఉందన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం వీటన్నిటిలో దేనికోసం చూస్తున్నప్పుడు మనం దేనికోసం చూస్తున్నాం? మధ్యాకాశానికి ఆయన వచ్చినప్పుడు, మృతులు లేబడినప్పుడు మనం మార్పు చెంది ఆయనతో సదాకాలం అక్కడ ఉండడానికి ఇష్టపడతా ఉన్నాం. భవనంలోకి వెళ్ళిపోదామా? భవనంలోకి వెళ్దామా? ఆయన భవనంలోకి వెళ్దామా? దేవునికి మహిమ కలుగాక. ఎంతమంది సిద్ధపడతారు ప్రియారా? అయితే మీ జీవితం చక్కబెట్టుకోండి, సరి చేసుకోండి, సమాధానంగా ఉండండి, ప్రేమగా ఉండండి, ఐక్యతగా ఉండండి. ఒకరొకరు దెప్పుకోకండి, ఒకరొకరు బ్యాడ్ కమెంట్ చేసుకోకండి, ఒకరొకరు ఎంకరేజ్ చేసుకోండి, ఒకరి కోసం ప్రార్థన చేసుకోండి, ఒకరొకరు ప్రేమించబడండి. ఎవరిని అసహించుకోవద్దు, ద్వేషాలు పాపాలు మీ మీద పెట్టుకోవద్దు, వాళ్ళ మీద పగలు పెట్టుకోవద్దు. వాటన్నిటినీ స్వస్థ చెప్పి నీకు నీవుగా సిద్ధపడే సమయం ఇది. దేవుడు మీరు దీవించును గాక. లేచిన పడదాం పేరందరూ కూడా. అందరూ చేతులు పైకెత్తి